పాట. అలా చేయగా చేయగా వాళ్ళు సమాధి స్థితిని, నిర్వికల్ప సమాధిని పొందుతారు. ఇది యోగశాస్త్రం వర్ణిస్తోంది మనకి. దాన్ని కథారూపమే ఇప్పుడు చెప్పబోతున్నది. ఇక్కడి నుంచి మనం పట్టుకోవలసినది ఎవరు? కృష్ణుడు. కనుక ఆయన పట్టుకోవాలని యశోదమ్మ పరిగెడుతుంది. పరిగెడుతుంటే ఈయన పరుగు తీయిస్తున్నాడు, దొరకట్లే. పైగా ఒక చోట ఆగుతున్నట్టు, అలసిపోతుంది అమ్మని. దగ్గరకు వచ్చి ఇప్పటికల్లా పరిగెడుతున్నాడు ఆయన. ఇదంతా చూస్తూ గోపకాంతలు భలే భలే అని చప్పట్లు కొడుతున్నారు. ఇన్నాళ్ళు మేము చెప్తే వినలేదుగా, ఇప్పుడు నీకే అయింది శాస్తి కానీ అని. అలా పరిగెడుతూ ఉన్నటువంటి వాడికి అమ్మ మీద జాలి పుట్టిందిటండి. జాలి పుట్టి నిలబడ్డాడు ఒక్క చోట. అప్పుడు పట్టుకుందమ్మ. అమ్మయ్య దొరికేవరా అని నవ్వుకున్నాడు. నువ్వు నన్ను పట్టుకోలేదు తల్లి, నేను కావాలని పట్టుబడ్డాను అనుకున్నాడు మనస్సులో. దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు మన ప్రయత్నాలకు దొరకడు, మన మీద జాలిపడి దొరుకుతాడు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఆయన ఎవరు పట్టుకోలేరు. ఏకాగ్రత ఇప్పుడే చెప్పాం ధారణ ధ్యానాల గురించి. చాలా అబ్జర్వ్ చేస్తామండి మేము. ఎందుకంటే సబ్జెక్ట్ ఊరికని చెప్పుకునే టేప్ రికార్డర్ని కాదు, రిసెప్షన్ కావాలి. లేకపోతే ఎలాగా? ఇసలైన పాయింట్ ఇక్కడ ఉంది. పట్టుకోవాలని ప్రయత్నించినప్పుడు ఇవి కష్టపడిందని దొరికేడే కానీ ఆవిడ పట్టుకోలేకపోయింది. ఇది తెలుసుకోవాలి. కానీ మనకు అనిపిస్తుంది మనం పట్టుకోగలిగామని. మనం పట్టుకోలేం. మనం సాయశక్తులు కృషి చేస్తే భగవంతుడికి దయపుట్టి దొరకాలే తప్ప మనం పట్టుకోలేం. దయపుట్టి దొరికేట ఇప్పటివరకు పట్టుకుంది. పట్టుకున్నవాడిని అమ్మయ్య ఇప్పుడు కట్టాలి. ఎందుకంటే అలా వదిలిస్తే కష్టం, మళ్ళీ జారిపోతాడు. కట్టాలని తెచ్చి తాళ్ళు తెచ్చింది 2 ఇంట్లో. ఒక తాడు తెచ్చింది, ఇంత తొన్నాడు ఈయనకి ఎంత అండి కట్టడానికి. ఒక తాడు తెచ్చి చుట్టింది. ఆవిడ అనుకుంది సరిపోతుందని, కానీ 2 అంగుళాలు దూరం వచ్చింది ఆ తారు. ద్యంగుళి అన్నాడు సంస్కృతంలో. 2 అంగుళాలు దూరం. 2 అంగుళాలేగా మరొకింత తాడు తెచ్చింది. ఈ తాడు కలిపి కట్టి మళ్ళీ చుట్టిందిట. చుట్టేపటిప్పుడు మళ్ళీ 2 అంగుళాలు దూరమే. ఇంట్లో ప్రతి తాడు తెచ్చిందిటండి. ఇక్కడ ఒక తాడు కనెక్ట్ చేస్తూ కడుతుంది. మళ్ళీ 2 అంగుళాలు దూరమే. మొత్తానికి అన్ని తాళ్ళు కలిపి కట్టాక చూస్తున్నాడు ఆయన ఎంత అవస్థపడుతోందో కట్టడానికి, ఎంత కాన్సన్ట్రేషనో. ఇంట్లో ప్రతి తాడు తెస్తోంది, కడుతుంది. చూస్తున్నాడు. ఇంతకంటే యోగం మరేముంటుందండి? ఆ ఏకాగ్రత, శ్రద్ధ అంతా గమనిస్తున్నాడు. ఒడల చెమట లెగయ ఉత్తరీయము జార వీడియున్న తురుము విరులు రాల కట్టరాని తన్ను కట్టెదను చింత కట్టుకున్న తల్లి కరుణ జూచి. ఇది పోతన గారి పద్యం అండి. ఎంత అందమైన పద్యం ఇచ్చాడు ఇక్కడ. కట్టరాని తన్ను కట్టెదను చింత కట్టుకున్న తల్లి. ఆవిడ ఆయన కట్టే ముందు తాను కూడా కట్టుకుందిట. ఏమిటి కట్టడం అంటే, ఎలాగైనా కడతానని చింత కట్టుకుందిట ఆవిడ. దీక్ష. ఎంత అందమైన మాట. కట్టరాని తన్ను కట్టెదను చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి, దయచూసి సరే కానీ అన్నట్టు అప్పుడు కట్టగలిగింది ఆవిడ. అంతేకాదు, అప్పుడు ఇంట్లో తాళ్ళు లేవని తెలిసిపోయింది దానికి. ఉన్న తాళ్ళని తెచ్చింది కనుక అప్పుడు దొరికిపోయాడు ఆయన. ఇందులో రహస్యం ఉందండి. ఇప్పటిదాకా ఒక్కసారి పూర్వజన్మ పుణ్య విశేషం చేత పిల్లాన్ని ఒళ్ళో పెట్టుకుని అదృష్టం వచ్చింది. ఒళ్ళో పెట్టుకున్న ఆవిడికి ఇంట్లో పొయ్యి మీద వాసనకు వదిలేసింది పిల్లాన్ని. అర్థమైంది కదా? భగవంతుడిని ధ్యానం చేస్తూ వెళుతున్న వాళ్ళు లోకంలో విషయవాసన రాగానే వెంటనే భగవంతుడిని దించి పక్కకు పోతారు. అలా వెళ్ళిపోయింది. ఒకసారి దిగాడా దొరకడం. దొరకాలంటే సాధన చేయాలి, పట్టుకోవాలి. అది ధారణ. అది పట్టుకోవడంలో ప్రయత్నించింది. పట్టుకున్న వాడిని కట్టేద్దాం అనుకుంది. ఇది ధ్యానం. ఇది తెలియాలి ఇక్కడ. ధారణ తర్వాత ధ్యానం చూపిస్తున్నాడు. ఈ ధ్యానం చేసేటప్పుడు ఆయన కడదామని ఎంత ప్రయత్నించినా చిక్కలేదుట. 2 అంగుళాలు దూరం వచ్చిందిట. ఎందుకంటే ఇంట్లో అన్ని తాళ్ళు తేవాలి. ఎందుకంటే మనకు బోల్డ్ తాడు ముక్కలు ఎక్కువైపోయాయి. అన్ని తాడు ముక్కలు కలిపి ఒకటి చేయాలి. ఏమిటా తాడుకి సంస్కృతంలో పాశం అంటారు. ఇప్పుడు కొంత మీకు అర్థమైపోయి ఉంటుంది. బోల్డ్ పాశాలు మనకి. ఎన్నెరా అంటే ఇక్కడ ఇలా కూర్చుంటాం, కానీ 1 గంట అయిన తర్వాత వాచి చూసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇంట్లో అక్కడ వాళ్ళు ఎదురు చూస్తుంటారండి. లేకపోతే మరొకటి అంటే అక్కడ తాడు కట్టుకొని ఇక్కడికి వచ్చాం, ఆ టైం అవగానే అది లాగుతుందనమాట. ఇన్ని తాళ్లతో తిరుగుతున్నాం మనం. కానీ ఒక్కొక్క తాడు, త్వమేవ మాతాచ ఒక తాడు, పితాత్వమేవా రెండవ తాడు, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ ఒక్కొక్క తాడు. వీడు నావాడు, వాడు నావాడు. ద్వేషము తాడే, రాగము తాడే. తెలుసుకోండి ఇక్కడ. ద్వేషం కూడా ఒక తాడే. ఎందుకంటే తెంచుకోవట్లే మనం, ద్వేషంతో ఉంచుకుంటున్నాం. అది కూడా వాడు నాకు శత్రువు, అది అటాచ్మెంటే, నెగిటివ్ అటాచ్మెంట్. వీడు నాకు మిత్రుడు, పాజిటివ్ అటాచ్మెంట్. ఏదైతే ఏముందండి, వాడు బంగారం తాడు, ఇనప తాడు, 2 బంధాలే. తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇలా లోకంలో బోల్డ్ తాళ్ళు పడిపోయి లోకేశ్వరుని మర్చిపోతున్నాం. అంతేకాదు, కొంత భగవంతుడి గురించి చింతన చేయండి అంటే బోల్డ్ బాధ్యతలు ఉన్నాయండి. ఇది ఒక మాట. ఇది వీడు లోకాన్ని నిర్వహిస్తున్నట్టు అంటే ఇవన్నీ తాళ్లే. ఇవన్నీ కాకుండా అన్ని తాళ్ళు ఒక్కటి చెయ్యాలట. అందుకు నాకు తల్లి, తండ్రి, గురువు, బంధువు సర్వము నీవే. ఇదండి భక్తి అంటే. ఆ సర్వసమర్పణాత్మకమైన భక్తి అంటే అది. అందుకని పూజలు చేయడం, పునస్కారాలు చేయడం, కొబ్బరికాయలు కొట్టడం
ఇది కాదు భక్తి అంటే. అది కూడా మానివద్దు, నేను చెప్పానని. ఇలాంటివెన్నో చేస్తే ఎప్పటికైనా వస్తుంది కనీసం. ఆ సర్వము భగవంతుడు అనేటటువంటి సమర్పణాభావం ఏదైతే ఉన్నదో ఆ సర్వసమర్పణాభావం సిద్ధించాలి అక్కడ. అది అటువంటి భావం కలిగితే ఆ 2 అంగుళాలు పోతాయట. అయితే అటాచ్మెంట్ ఎలా ఉంటాయంటే నేను నాది అని 2 రూపాయలు ఉంటాయి అటాచ్మెంట్లు, అంతే కదండి. నిన్ననే చెప్పు అహం మమ, అంతే ఇక్కడ. అందుకే ఎంత ఆయన కష్టాన్ని ప్రయత్నిస్తున్నా నీకు ధ్యానంలో ఆయన చిక్కకుండా అడ్డుకుంటున్నవి 2 అహం మమ. అవే 2 అంగుళాలు దూరం అంటే అది అంది ఇక్కడ అర్థం. ఇక్కడ అహంకార మమకారములు 2 భగవంతుని కట్టనివ్వట్లేదు. మొత్తం అన్ని తాళ్ళు తెచ్చేసాక అహంకార మమకారములు ఏకమై ఈశ్వరుడితో బంధింపబడింది. ఇది ధ్యానం. ఇప్పటి వరకు తెలుసుకోవాల్సింది ఇక్కడ. అలా బంధించిన వాడిని ఒక చోట రోటికి కట్టి పెట్టాలనుకుంది. దేనికి? రోటికి. రోల్ అంటే తెలుసు కదా, సంతోషం. ఆ తాడుని రోటికి కట్టిందిట. కట్టి అలా వదిలేసింది. ఉండి నీకు ఇలాగే కావాలి కొంతసేపు అలాగే ఉండని లోపలికి వెళ్ళిపోయింది ఆయన. ఆవిడ కొంచెం అప్పుడప్పుడు చూస్తుంటే ఏడుస్తున్నట్ట, దొంగ ఏడుపు. చూడనంతసేపు నవ్వుతూ కూర్చున్నాడు ఆయన. ఎవరైనా గమనిస్తే మాత్రం ఏడుస్తున్నాడండి. ఈ అందమైన కృష్ణ రూపాన్ని ధ్యానించడం ఒక యోగం. ఒక మహాత్ముడు కొద్ది కాలం క్రితం బృందావనంలో కృష్ణ పరమాత్మను ఉద్దేశించి సాధన చేశాడు. ఇప్పటికే అలాంటి సాధకులు బృందావనంలో ఎందరో ఉన్నారు. కృష్ణ దర్శనం పొందిన మహాత్ములు ఉన్నారు. వాళ్ళలో పాశ్చాత్యులు కూడా ఉన్నారండి, తెలుసుకోండి. ఇక్కడ భారతదేశంలో పుట్టి కూడా భగవద్వాసం లేని వాళ్ళు ఎలా బతుకుతున్నారో పడమటి దేశాల్లో పుట్టి కూడా పరమాత్మమే ప్రేమ కలిగిన వారు ఉంటారు. ఎందుకంటే భగవంతుడు అందరి వాడు, ఇది తెలుసుకోండి ఇక్కడ. అంతేకాదు మొన్న నా మధ్య ఒక విదేశస్త్రాలు గర్భవతి అయిన తర్వాత బృందావనానికి వెళ్ళింది. ఎందుకంటే నా పిల్లాన్ని బృందావనంలో కనాలని వెళ్ళిందండి ఆ తల్లి. ఆ తల్లికి దండం పెట్టాలి మనం ఇక్కడ. అది భారతదేశం, కృష్ణ పరమాత్మను అడయాడిన దేశం. మొత్తానికి అలాంటి సిద్ధపురుషులు ఎందరో ఉన్నారు ఇప్పటికీ బృందావనంలో. ఈ సత్యదేవుడు అనే ఒక మహానుభావుడు బృందావనంలో సాధన చేస్తున్నప్పుడు ఈ రూపం ఆయనకు దర్శనమిచ్చిందిట. ఎలా దర్శనమిచ్చిందో వర్ణిస్తున్నాడు ఆయన. హృదంతం ముహుర్నేత్రయుగ్మం సృజంతం కరాంభోజయుగ్మేన సాతంక నేత్రం ముహుశ్వాసకం పత్రిరేకాంక కంఠం స్థితం నౌమి దామోదరం భక్తవంద్యం. ఆయన వర్ణిస్తున్నాడు. ఈ రూపాన్ని దామోదర రూపము అంటారండి. అప్పుడు కృష్ణుడికి మరొక పేరు వచ్చింది చూసారా, దామోదరుడు. దామోదర అంటే దామము అంటే తాడు, ఉదరం అంటే పొట్ట. ఆ పొట్టని దామముతో కట్టింది ఆ తల్లి. నిజానికి తాడుతో ఆయన పొట్టను కట్టగలరా అండి? ఇక్కడే పోతన గారు ఒక మాట అంటారు, తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరల నెల్ల క్రమ్మరన్ సుతుగట్టన్ బొజ్జ తిరిగి రాదయ్యే అన్నారు ఇక్కడ. తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరలు, ఇంట్లో ఉన్న అన్ని తాళ్ళు తెచ్చి కట్టినా బొజ్జ తిరిగి రాదయ్యే, జగజ్జాలములున్న బొజ్జ కట్టన్వశమే అన్నాడు మహానుభావుడు. ఎంత విశేషంగా భావించాడు ఇక్కడ. దాని కట్టవశమా? అలాంటి దాన్ని కట్టింది ఆవిడ. అందుకే దామముతే బంధింపబడిన ఉదరము కలవాడు దామోదరుడు. ఇది తెలుసుకోవాల్సింది. ఉదరానికి తాడు కట్టారు కనుక తాడు కట్టిన కడుపు కలవాడు. ఇది అండి దామోదర శబ్దానికి అర్థం. ఆ రూపాన్ని ధ్యానించితే మురిసిపోతున్నాడు ఆ కవి. ఆయనకు దర్శనమిచ్చింది ఆ సత్యదేవుడికి. ఎలా ఉన్నంటే రుదంతం, ఏడుస్తున్నట్ట, దొంగేడుపు. ముహుర్నేత్రయుగ్మం సృజంతం, ముంజేతులతో కళ్ళు తుడుచుకుంటున్నట్ట. కళ్ళు తుడుస్తూ ఇలా ఏడుస్తున్నాడు, దొంగేడుపు. అందరూ చూస్తున్నారా లేదా అని. కరాంభోజయుగ్మేన సాతంక నేత్రం, మధ్య మధ్యలో బెదురు చూపులు చూస్తున్నట్టు అటు ఇటు, ఎవరైనా గమనిస్తున్నారేమని. పైగా ఏడుస్తున్నప్పుడు ఎగశ్వాస తీస్తూ ఏడుస్తున్నాడు. చిన్నపిల్లాడు కదా. అప్పుడు కంఠంలో 3 గీతలు కనబడుతున్నాయటండి. ముహుశ్వాస కంపత్రిరేఖాంక కంఠం స్థితం నౌమి దామోదరం భక్తవంద్యం. అలా దొంగ ఏడుపు ఏడుస్తున్న దామోదరుడికి నమస్కారము అని. అసలు ఏడుపు ఏడుస్తే ఓదారుస్తాం, దొంగ ఏడుపు కనుక ధ్యానిస్తున్నాం, తెలుసుకోవాలి ఇక్కడ. అలాంటి ఏడుస్తూ నెమ్మదిగా ఏం చేశారంటే ఆ రోటిని ఈడ్చుకుంటూ వెళ్తున్నాడు కొద్ది కొద్దిగా. అక్కడ ఒక 2 మధ్య చెట్లు కనబడ్డాయి. విస్మితోస్మిత సఖీ జనిక్షితాం ఖిన్న సన్న వపుషం నిరీక్షతాం నిత్యముక్త వపురప్యహో హరే బంధమేవ కృపయాన్వమన్యథా. ఏ బంధనము లేనివాడివి అమ్మ చేత బంధింపబడ్డావయ్యా. దీన్ని బట్టి తెలుస్తున్నది భగవంతుడిని ఏ ఒక్కరూ కట్టలేరు, భక్తులు తప్ప అని చెప్తున్నాడు. చిక్కడు క్రతువుల వ్రతముల చిక్కడు దానముల శౌచశీల తపములన్ చిక్కడు యుక్తిని భక్తికి చిక్కిన క్రియ అచ్యుతుండు సిద్ధముసుండి అని ప్రహ్లాదుడు చెప్తాడు. ఆ వృత్తాంతానికి స్మరిస్తున్నాం. యజ్ఞాలకి, కర్మలకి, దానాలకి, యోగాలకి, తపస్సులకి దొరకడు పరమాత్మ. భక్తితో దొరికినట్లుగా మిగిలిన దేనికి దొరకడు అన్నారు. ఎందుకు ఆ మాట చెప్పారండి? అంటే యజ్ఞాలు, క్రతువులు మానీయమని కాదు ఇక్కడ. అవేవి చేసిన అహంకారం ఉంటుంది.
భక్తిలో అహంకారం ఉండదు. అహంకారం లేని హృదయానికే భగవంతుడు దొరికిపోతాడండి. అది చెప్పడం ఇక్కడ. అమాయకమైన యశోద భక్తికి ప్రతీక. అందుకు ఆవిడ కట్టగలిగింది. అప్పుడు నెమ్మదిగా ఈడ్చుకుంటూ అక్కడ 2 మద్ది చెట్లు ఉన్నాయట పెరట్లో. వీటిని యమలార్జునములు అంటారు, మద్ది చెట్లు. ఆ మద్ది చెట్ల మధ్యలోంచి దూరిపోయాడు ఆయన. ఆయన సూక్ష్ముడు కనుక ఎందులోకైనా దూరిపోతాడు. వెనకాల స్థూలం ఉంది, ఏది రోలు. ఆయన దూరిపోయి గట్టిగా రోలును ఒక్క లాగడట. లాగిన వెంటనే చెట్లు కూలిపోయాయి. ఏమంటే రోలు లాగితే చెట్లు కూలిపోతాయా? అదే ఆశ్చర్యం. కూలిన చెట్లలోంచి 2 మహానుభావులు తేజోమూర్తులు బయటకు వచ్చారట. ముదాసురోఘైస్త్వముదార సమ్మదై ఉదీర్య దామోదర ఇత్యభిష్టుత మృదూదర స్వైరములూకలేలగన్ అదూరతోద్వౌ కకుభౌ దైక్షతా. అలాంటి దామోదర రూపం ధరించి ఆ చెట్లను ఎప్పుడైతే పడవేశాడో అందులోంచి 2 మహాత్ములు వచ్చారు. వాళ్ళు నమస్కారం చేస్తున్నారు. వాళ్ళిద్దరి పేర్లు నలకూబర మణిగ్రీవులు. వీళ్ళిద్దరు కుబేరుడు కొడుకులండి. వీళ్ళు చెట్లుగా మారిపోయారట శాపవశాత్తు. వాళ్ళకి ఆ శాపం ఎందుకు వచ్చిందో సుఖయోగింద్రుడు చెప్తున్నాడు పరీక్షణ్ మహారాజుకి. కుబేరుడు కొడుకులు మర్చిపోవద్దు. కాస్త 10 రూపాయలు ఆడితేనే అహంకారం నెత్తికెక్కి దేవుడు కానరాడు, పెద్దలు కానరాడు, ధర్మం కానరాదు. అలాంటిది వాళ్ళు ఏకంగా ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు కొడుకులు, కుబేరుడు కొడుకులు. కుబేరుడు యక్షకిన్నరులకు ప్రభువు, అంటే పవర్ కూడా ఉందన్నమాట. కనుక పవరు డబ్బు 2 ఉన్నాయి. దానికి తోడు యవ్వనం ఒకటి, మంచి యవ్వనంలో ఉన్నారు. ఒక 4 అహంకారాలు ఉంటాయటండి. ఈ 4గిట్లో ఏ ఒక్కటున్నా ప్రమాదమే ఎవరికి? పాపాత్ములకి. ఈ 4 మహాత్ములకి యోగం, పాపాత్ములకి ఇవి మదం. ఇది తెలుసుకోవాల్సింది. ఆ 4 ఏమిటో చెప్తున్నాడు. ఇవే భాగవతం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. ఒకటి ఐశ్వర్యం. ఇది వస్తే అసలు భగవంతుడు పట్టడు, పెద్దవాళ్ళు పట్టరు. అహంకారం పొగరమొత్తరం పెరుగుతుంది. అదే ఐశ్వర్యం మహాత్ములకు వస్తే దానానికి ధర్మానికి వినియోగిస్తారు. రెండవది విద్య. ఇది కూడా చాలా ప్రమాదకారి అండి. విద్య వస్తే ఎంత మదమో, నన్ను మించిన వాళ్ళు లేడు. ఏ విద్య కానివ్వండి, ఇంకొన్ని గౌరవించాం. ఇది కూడా అహంకారానికి హేతువు. అదే మహాత్ములకు విద్య ఉంటే యోగం అవుతుంది. ఇది తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఐశ్వర్యము, విద్య. మూడవది పదవి, అధికారం, పవర్. అదొక మదం. నిన్నటి వరకు ఎవరికీ తెలియదు. ఇవాళ పదవి వచ్చింది ఇంకా చెప్పాలి. ఇంత చేస్తే 5 ఏళ్లే, కానీ అహంకారం చూస్తే అంత ఉంటుందో. ఇది మూడవది. ఇక 4వది యవ్వనం. అదండి మంచి కాళ్ళు కీళ్ళు తిరుగుతున్న వయస్సు కదా. అప్పుడు వాటు ఇవన్నీ వస్తుంటాయి. అక్కడ అహంకారం మించిపోతుంది. ఇక్కడ ఏకైకమప్య అనర్థాయ. ఇందులో ఒక్కటి ఉంటే చాలు అనర్థానికి. 4 ఉంటే ఇంక చెప్పేదేముంది అన్నాడు ఇక్కడ ఋషి. ఆ 4 కలిసి ఉన్నాయట ఎవరి దగ్గర? కుబేరుడు కొడుకుల దగ్గర. అందుకు నలకూబర మణిగ్రీవులు కలిసి కొందరు ఆడవాళ్లతో కలిసి జలకాలాడుతున్నారు. అప్పుడు అటువైపు నుంచి నారదులు వారు వెళ్ళిపోతున్నారు. ఆ వెళుతూ ఉంటే ఆడవాళ్ళందరూ లేచి సిగ్గుపడి నమస్కారం చేశారట. వీళ్ళు మాత్రం అసలు నమస్కారం లేదు, అలా చూసుకుంటూ కూర్చున్నట్ట. మహాత్ములు వస్తే నమస్కరించకపోతే వాళ్ళకేం ప్రమాదం కాదండి, తెలుసుకోండి. ఇక్కడ పెద్దలు కనబడగానే నమస్కరిస్తే ఏమొస్తుందో ధర్మశాస్త్రం చెప్పింది. అభివాదన శీలస్య నిత్యం వృద్ధోపసేవిన చత్వారితస్య వర్ధంతే ఆయుర్విద్యా యశోధనం. జ్ఞానంలో కానీ వయస్సులో కానీ పెద్దవాళ్ళు కనబడగానే నమస్కరించడం భారతీయుల సంస్కారం. ఇది తెలుసుకోండి. ఇక్కడ అలా నమస్కరిస్తే ఏం లభిస్తాయంటే ఆయుర్విద్యా యశోధనం. ఆయుష్, విద్య, కీర్తి, ధనము లభిస్తాయట పెద్దల్ని నమస్కరిస్తాయి. అది సంప్రదాయం. అంతేగా నా మధ్య ఒక యతీశ్వరుడికి ఇంటికి వస్తే ఆవిడ చెప్తోంది వాళ్ళ అబ్బాయికి, గురువుగారు నమస్కారం చేయాలంటే హాయ్ అంకుల్ అన్నాడు. వాడిని అనాలో వాళ్ళ తల్లిదండ్రులు అనాలో తెలియక యతీశ్వరుడు ఇంక అమెరికాకి రాకూడదు అనుకున్నాడు. ఎప్పటికైనా రియలైజేషన్ వచ్చింది, సంతోషం. మొత్తానికి అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి మనకి ఇప్పుడు. మర్యాద ఇదంతా ఏంటంటే మదం అండి, మరొకటి కాదు. ధనమదం, విద్యామదం, ఐశ్వర్య మదం. ఆ కారణం చేత పైగా తాగి కూర్చున్నారు. అదొకటి వచ్చింది, మదిరాపానం. అది తాగి ఉన్నారు కనుక అక్కడున్న నారదుడిని కూడా గమనించక అలా నిలబడున్నట్ట. నారదుడు చూశారు, మనుషులా మానులా? మాను అంటే తెలుసు కదా, ఏంటి? చెట్టు. మీ తెలుగు భాషా పరిజ్ఞానికి నమో నమః. మనుషులా మానులా అన్నట్ట. అనగానే అప్పటికే అహంకరించారు. మనుషులై ఉంటూ యక్షులై పుట్టి మానుల్లా ఉన్నారు కనుక మీరు మానులైపోండి అని చెప్పించట. శాపం అంటే ఏంటో నిన్ననే చెప్పుకున్నాం. మళ్ళీ ఇంత పోయి నారదుడి మీద కోపగించుకుంటారు, వీళ్ళకి పని పాట లేదా అండి అని. నువ్వున్న స్థితికి ఇది ఫలితం అని చెప్పడం అండి, మరొకటి కాదు. మానులైపోండి అన్నాడు ఇక్కడ. వెంటనే అప్పుడు గడగడ వణికారు, మా గతి ఏమిటి అని. మీరు చెట్లయ్యాక ఎప్పటికో నారాయణుడు బాలకృష్ణుడే వస్తాడు, అప్పుడు మీకు బంధం తొలగుతుంది అని చెప్పారట. ఇది కృష్ణుడు పుట్టక ముందు నుంచి వాళ్ళు చెట్లే కూర్చున్నారు అక్కడ. కానీ నారదుడు చేసిన ఒక్క ఉపకారం ఏంటంటే బాలకృష్ణుడు వస్తాడు అని చెప్పారు. అప్పటి నుంచి వాళ్ళకు యోగం సిద్ధించిందండి. ఎందుకంటే నారదుడు ఒక అనుగ్రహం చేశాడు.
ఇటు అటు తిరగడానికి వీలు లేకుండా చెట్లు పుట్టించాడు. ఇంకా కదలకుండా ఒకే ఆసనం. పైగా బాలకృష్ణుడు వచ్చి మీకు శాపం పోగొడతాడు అనగానే అప్పటి నుంచి వాళ్ళ దృష్టి అంతా ఎవరి మీద ఉంది? బాలకృష్ణుడి మీద. ధ్యానం అయిపోయింది చూడండి ఇక్కడ. అదే తపస్సు. ఇప్పుడు ఋషి చెప్పించాడా, అనుగ్రహించాడా? వీళ్ళు అలా మానులు అయితే కానీ బతుకు బాగుపడరని తెలుసు ఆయనకి, అందుకే పనిచేశాడు. కానీ నిరంతర చింతన, కృష్ణ చింతన, అది ఇన్నాళ్ళకి వాళ్ళ తపస్సు పండింది. అది ఎవరికి తెలుస్తుంది? వాళ్ళకి కాదు, కృష్ణుడికి తెలుసు. ఎప్పుడు పండిందో ఆయనకి తెలిసి రోలు ఈడ్చుకుంటూ అటు వచ్చాడు. కనుక మన సాధన మనం చేయడమే. అది ఎప్పుడు పండుతుంది అనేది ఆయనకు తెలుస్తుంది. మొన్న ఒక ఆవిడ పెద్ద పుస్తకం రాసిందండి. ఎందుకంటే ఎంత జపం చేసిందో పుస్తకం అందులో. రోజుకి ఎన్ని లక్షలు చేశారు, ఎన్ని వేలు చేశారు. మధ్య మధ్యలో జపం చేస్తూ మేరుపూసి వచ్చిందో లేదో చెక్ చేస్తూ ఉంటారు కొంతమంది. మన జపాల సాధన గురించి చెక్ చేసేది మన సాధన మనం చేయడమే. అది ఎంత మేరకు పండింది అనేది భగవంతుడే లెక్క చూసుకోవాలి, మనం కాదు. ఇక్కడ ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకు ఆయనకి తెలుసు వీళ్ళది పండింది అని. అది గమనించి అటు వచ్చేట, వచ్చి నెమ్మదిగా కదిలించాడు. చెట్లు ఊడిపోయి వాళ్ళ అసలు రూపాలు బయటకు వచ్చాయి. నవ్వుతూ చూశాడు. వాళ్ళు దండం పెట్టారు, స్వామి మేము ఏ రూపాన్ని ధ్యానించామో ఆ రూపంతో కనబడ్డావు. నువ్వు పుట్టక ముందు నుంచి ఈ రూపాన్ని మేము ధ్యానిస్తున్నాం, నువ్వు మాకు దర్శనం ఇచ్చావు, చాలా సంతోషం అన్నాడు. ఏం వరం కావాలన్నారు. అదే అడక్కు, అదే మాకు మహాప్రమాదం. ఇప్పుడు మళ్ళీ శరీరం వచ్చిందని మా భయం పుట్టుకుంది. మళ్ళీ బయటకు వెళ్తాం. బయటకు వెళ్ళాక ప్రపంచం ఆకర్షిస్తుంది. ఫలానా వస్తువు తినాలని, ఫలానాది వినాలని, ఇంకేదో చూడాలని ఇంద్రియాలకి ఇంకా ప్రపంచం పని పెడతాం. ఇంకా అక్కడి నుంచి అహంకారం పెరుగుతుంది, మదానికి దూరం అయిపోతాం. ఎందుకయ్యా ఇలాంటి ఇబ్బంది పెడతాం మమ్మల్ని? ఒక్క వరం కోరుకుంటాం, ఇప్పుడు మాకు వచ్చిన ఇంద్రియాలు నీకై పని చేస్తే చాలు, అంతే. ఇక్కడ అంటే కమలాక్షు నర్చించు కర్మలు కర్మలు, ఇంద్రియాలకి నీ పని పెడితే అదే భక్తి. కనుక మాకు ఇవ్వవలసిన వరం అదే. నీ పద్యావళులాలకించు చెవులున్, నిన్నాడు వాక్యమ్ములున్, నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్, నీ మూర్తిపై చూపులున్, నీ పాదమ్ముల పొంత మృక్కు శిరముల్, నీ సేవపై చిత్తముల్, నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరేజ పత్రీక్షణ. అమ్మ ఏ దీపం వెలిగించక్కర్లేదమ్మ, ఇక్కడ దీపం వెలుగుతుంది. ఎందుకంటే అందరి దీపాలు అటు తిరుగుతున్నాయి. అందుకు కూర్చోండి. విష్ణు ఇదం విష్ణుర్ విచక్రమే త్రేధా నిధదే పదం. ఏకాగ్రత ఇచ్చేటంత జ్ఞానం మరేది ఇవ్వలేదండి. ఇది తెలుసుకోండి ఇక్కడ. నీ పద్యావళులు ఆలకించు చెవులు, స్వామి నీ పద్యాలు, నీ స్తుతులు వినే చెవులు, నిన్ను పలికే నోరు, నిన్ను పూజించే చేతులు, నిన్ను ప్రదక్షిణ చేసే పాదాలు, నిన్ను భావించే చిత్తం, ఇది ఇయ్యవయ్యా చాలు అన్నారు. సాధన అంటే ఇంతేనండి, ఇంకేమీ కాదు. వెంటనే పరమాత్మ ఒక మాట చెప్పాడు, ఈ విధంగా ఉంటూ ధర్మబుద్ధులే జీవించండి అని ఆశీర్వదించాడు. వాళ్ళు వెళ్ళిపోయారట. ఈ విషయం వాళ్ళు ఎవరికి టామ్ లేదండి. ఆయన అలాగే కూర్చున్నాడు. ఆయన ఇక్కడ వాళ్ళు తరించిపోయారు. చెట్లు పడిన పెద్ద సవ్వడికి వెంటనే యశోదమ్మ బయటకు వచ్చింది. మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వెలికొచ్చారు. ఏం జరిగింది అని అంటున్నట్ట. పిల్లవాడి క్షేమమే కదా, చెట్లు పడిపోయాయి. ఆయన క్షేమంగానే ఉన్నాడు, రెండింటి మధ్యలో కూర్చుని ఉన్నాడు ఆయన ఇక్కడ. వెంటనే వచ్చి నందుడు వచ్చి విడిపించేటండి అక్కడ. ఇక్కడ ఒక అద్భుతమైన మాటను చెప్తున్నాడు ఇక్కడ మహానుభావుడు నారాయణ భట్టాత్రి. తతస్తరుద్ధారణ దారుణారవ ప్రకంపి సంపాతి నిగోప మండలే విలజ్జితజ్జననీ ముఖేక్షిణ వ్యోమోక్షిణందేన భవాన్ విమోక్షద. మోక్షం అంటే విడుదల అనేది లిటరరీ మీనింగ్ అండి. విడుదల దేని నుంచైనా విడుదల అనుకోవచ్చు. ఒక ఆయన 10 ఏళ్ళు జైల్లో పెట్టి మళ్ళీ విడిచిపెడితే మోక్షం ఇచ్చారండి అనొచ్చు. ఆ మోక్షం వేరు. మళ్ళీ సంసార బంధం లేకుండా ఇచ్చే మోక్షం వేరు. కనుక ప్రధాని మోక్షం అనుకోండి, పర్వాలేదు. ప్రస్తుతం ఈ కష్టం వదిలిపోతే అదిగో మోక్షం. కొంతమంది బలవంతంగా ఉపన్యాసానికి కూర్చుంటారు, వాళ్ళు ప్రవచనం పూర్తవగానే మోక్షం వచ్చేంత ఫీలింగు. దానికి ఏం చేస్తాం? అని మోక్షాలంటే విడుదల అని అర్థం చేసుకోవడం కోసం ఇంత చెప్తున్నాం ఇక్కడ. ఇందులో ఏం చూపిస్తున్నారంటే వ్యోమోక్షి నందేన భవాన్ విమోక్షద. బంధం లేని వాడిని బంధించింది యశోదమ్మ, అందరికీ మోక్షం ఇచ్చేవాడికి మోక్షం ఇచ్చాడు నందుడు అన్నాడు. ఎంత అందమైన మాట ఇక్కడ. అని విడిపించేట నందుడు, విడుదల ఇచ్చాడు అన్నారు. ఎంత అందమైన మాట చెప్పారు. ఆ విధంగా అనుగ్రహించాడు కృష్ణ పరమాత్మ. ఈ లీలని దామోదర లీల అంటారు. ఒకవేళ ఎవరైనా పొరపాటున శ్రద్ధగా ఆవలించకుండా వింటే వాళ్ళు నన్ను క్వశ్చన్ చేస్తారేమో ఎదురు చూస్తున్నాను. ప్రతిదానికి లీలార్థం పరమార్థం అని 2 అర్థాలు చెప్పుకుందామని పొద్దున చెప్పాం. క్లాసు విన్నట్టు వినాలండి ప్రవచనం, అది తెలుసుకోవాల్సింది. దయచేసి ఎంటర్టైన్మెంట్ యాటిట్యూడ్ ఇప్పటికి నా 5 ఏళ్ళు ఉన్నా 6వ ఏటికైనా వదులుతారని ఎదురు చూస్తున్నాను నేను ఇక్కడ. ఇది నాలెడ్జ్ తీసుకున్నట్టుగా తీసుకోవాలని మాటికి చెప్తున్నాను ఇక్కడ. ఎందుకంటే తీర్థాలు మహిమలు విభూతులు ఇస్తున్నప్పుడు పుచ్చుకున్నట్టు కాదు. ఇది జ్ఞానం తెలుసుకోవడానికి మనసు తెరచుకోవాలి ఇక్కడ. మరి ఇక్కడ లీలార్థం ఏంటి? దామోదర అంటే తాడుచే కట్టబడిన ఉదరము గలవాడు లీలార్థం. మరి పరమార్థం
పరమార్థం ఎప్పటికైనా సరిపోవాలి. అది ఇప్పుడు తెలుసుకుందాం. దామ ఉదర. దామము అంటే సంస్కృతంలో 2 అర్థాలు ఉన్నాయి. తాడు, లోకము. ఇది ఇక్కడ దామములు అంటే లోకములు, ఉదరము అంటే లోపలి భాగము. దామోదర అంటే లోకములన్నీ తన లోపల కలవాడు దామోదరుడు. ఇది దీని యొక్క అర్థం అండి. ఇక్కడ లీలార్థం పరమార్థం తెలుసుకున్నాం. పరమార్థం పరమాత్మ పరంగా ఉంటుంది, లీలార్థం ఇప్పుడు చేసిన పని పరంగా ఉంటుంది. ఇది కృష్ణ పరమాత్మ చూపించిన లీల. ఇందులో తాను బంధింపబడి ఒక ఇద్దరి శాపబంధనాన్ని విడిపించడానికి వెళ్ళాడు. చూసారా, బంధాలు విడిపించడానికి బంధనం పుచ్చుకొచ్చినటువంటి భగవానుడు కృష్ణ పరమాత్మ ఎంత అనుగ్రహం చూపించాడు దీనిలో. దీన్ని బట్టి ధారణ ధ్యాన సమాధి ద్వారా మనం చేరుకున్నాక ఆయన సర్వబంధములు తొలగించి ముక్తినిస్తాడు అని చెప్పడం ఒక యోగ రహస్యాన్ని ఒక లీలలో చూపించాడు. ఇది దామోదర లీల అని ప్రస్తావన చేయబడుతున్నది. ఈ లీల స్మరించే వారందరికీ కూడా దుఃఖబంధన, దరిద్ర బంధన, రోగబంధనాదులు తొలగుతాయి అని శాస్త్రం చెప్తున్నది. అందుకే అలా అనుగ్రహించిన కృష్ణ నన్ను రోగముల నుంచి కాపాడు అంటున్నారు ఇక్కడ. మహీరుహోర్మజ్జగతో భతార్భకో హరే ప్రభావాద పరీక్షతోధునా ఇతి బ్రువాణైర్గమితో గృహం భవాన్ మరుత్పురాధీశ్వర పహిమాం గదాత్. ఓ గురువాయుపురాధీశ, ఓ దామోదర, నన్ను రోగముల నుండి కాపాడు అని ఈ దశకంతో నమస్కారం చేశారు. ఎప్పుడైతే ఈ పని జరిగిందో కొద్ది కాలానికి నందగోకులంలో ఉన్న గోపాలకులు పెద్దవాళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టారటండి. ఇక్కడ కృష్ణ పరమాత్మ పుట్టిన దగ్గర నుంచి ఆయనకి ఏదో ఒక గండం వస్తుంది. ఆయనకు సాధారణంగా ఇంట్లో పిల్లలకి ఏదైనా కష్టం వస్తుంటే ఇల్లు మారిపోతే బెటర్ అనుకుంటారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏమనుకున్నట్టు ఊరు మారిపోదాం అనుకున్నాడు. ఎందుకంటే కృష్ణుడు ఒక ఇంటివాడు కాదు, ఊరివాడు. అందుకే నందవ్రజవాసులందరూ ఊరు మారదాం అనుకున్నట్ట. ఏ ఊరు మారాలి ఇది ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తూ ఉంటే ఆ సమయంలో ఒక ఆయన అక్కడున్న ఆయన మంచి సలహా ఇచ్చేట. అదేమిటంటే ఇక్కడికి దగ్గరలో ఒక అద్భుతమైనటువంటి చోటు ఉన్నది. అది అరణ్యం, మంచి పర్వతం ఉంది, యమునా నది అక్కడే ఉంది. ఆ రమ్యమైనటువంటి ఆ పర్వత ప్రాంతాల్లో యమునా నదీ తీరంలో మంచి పచ్చిక బయళ్ళు ఉంటాయి, సారవంతమైన నేల. మనం అక్కడికి వెళదాం, మన గోవులు కూడా క్షేమంగా ఉంటాయి. ఆ చోటుకు వెళదాం ఉన్నాడు ఒక ఆయన. ఆయన పేరు ఉపనందుడు. ఆయన చెప్తున్నాడు ఆ చోటు ఎలా ఉంటుందంటే, తత్రో ఉపనందాభిద గోపవర్యో జగౌ భవత్ ప్రేరణయైవ నూనం ఇత ప్రతిచ్యాం విపినం మనోజ్ఞం బృందావనం నామ విరాజతీతి. దాని పేరు బృందావనం. ఆ అరణ్యం పేరు బృందావనం, బృందావనం. అలాంటి బృందావనానికి వెళదాము అని నిర్ణయించాడు ఎవడు? ఉపనందుడు. దానితో గోకులంలో ఉన్న వాళ్ళందరూ కూడా సరే అని సిద్ధపడ్డారు. ఇంకా రథాలు కట్టారండి. రథాలంటే బళ్ళు, ఇంకేమిటో కాదు. ఈ బళ్ళు కట్టారు. ఆ బళ్ళల్లో వాళ్ళ వాళ్ళ పాత్రలు, ఇంటి వస్తువులు అన్నీ పెట్టుకున్నారు. మొత్తం గోకులమంతా బయలుదేరింది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. కొందరు కాళ్ళ నరకన వెళ్ళేవాళ్ళు, కొందరు సామాన్లన్నీ బళ్ళ మీద పెట్టి వెళ్ళేవారు, కొందరు స్త్రీలు పిల్లలు బళ్ళెక్కి వెళుతూ ఉన్నారు. ఇక్కడ మొదటి బండిలో రోహిణీదేవి, తర్వాత యశోద, కృష్ణుడు, బలరాముడు వీళ్ళు ఉన్నారట. ఆ బలరాముడు కృష్ణుడు చేస్తున్న ఆటలు చూస్తూ అందరూ బయలుదేరారు. ఆయన ఆటలు చూస్తూ వెళుతున్న వాళ్ళు ఎవరికి అలసటే తెలియలేదుట. దీన్ని బట్టి తెలుస్తున్నది ఏంటంటే, ప్రయాణంలో పరమాత్మను చూసేవాడికి అలసట తెలియదు అని చూపిస్తున్నాడు ఇక్కడ. ప్రయాణం అంటే జీవన ప్రయాణం. ఈ జీవన ప్రయాణంలో నిరంతరం బలరామకృష్ణ లీలలు స్మరించే వారికి ఈ బ్రతుకు ప్రయాణం కూడా అలసట ఉండదయ్యా అని సంకేతం ఇందులో ఉంది. ఇక్కడ అందరూ కలిసి బృందావనానికి కృష్ణుడిని తీసుకువెళ్ళారు. కాదు, అందరినీ కృష్ణుడు బృందావనానికి తీసుకెళ్ళాడు. ఇది ఒక రహస్యమైన అంశం. ఎందుకంటే బృందావనం అనేది సామాన్యమైన అంశం కాదండి. ఇక్కడ బృందావనము సాక్షాత్ ఒక మహాదివ్య ధామం. అదేమిటి అంటే వెళ్ళి చూస్తే తెలుస్తుంది. కేవలం విషయ సంపాదనల కోసం ఇతర లోకాల్లో మనం తిరుగుతూ ఉంటాం, కానీ విష్ణువుని సంపాదించాలంటే బృందావనం గొప్ప భూమిక. ఇప్పటికీ అక్కడ అమాయకమైన కృష్ణ భక్తులు చాలామంది ఉంటారు. బృందావనంలో కొంతకాలం గడిపితే, అది గురువుల శిక్షణలో సాధన చేస్తూ గడిపితే బృందావనం దివ్యత్వం తెలుస్తుందండి. అంతేగాని ఢిల్లీకి ఆగ్రాకి ఎలా వెళ్ళాం, ఒకరోజు ట్యాక్సీ వేసుకుని బృందావనం చూసి వచ్చేస్తామని వెళితే బృందావనంలో ఏముందండి, మట్టి తప్ప అంటాడు, వాడికి ఇంకేం తెలియదు ఇక్కడ. కానీ సాధన చేసి వెళితే తెలుస్తుందండి. అలాగే అనేక ఏళ్ళు వరుసగా బృందావనానికి వెళ్ళి సాధన చేసుకుంటూ అక్కడున్న యోగుల్ని కలిసిన అనుభూతితో ఈ మాట చెప్తున్న మామూలు విషయం కాదు. ఇక్కడ బృందావనం సామాన్యమైనది కాదు. అదొక సంస్కారం ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. లేని వాళ్ళు ఎంతకాలం తిరిగినా లాభం లేదు. అక్కడ ఆ మట్టికుంది ఆ సంస్కారం. అందుకే రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తాడు, బృందావనం మట్టి, గంగా జలం, పూరిలో జగన్నాథ స్వామి ప్రసాదం.
ఈ 3 పదార్థాలు కావయ్యా, పరమార్థాలని చెప్పాడు మహానుభావుడు ఇక్కడ. అందుకని బృందావనం మట్టిని మట్టిగా చూడకూడదు, గంగాజలాన్ని నీరుగా చూడకూడదు, పూరి జగన్నాథ ప్రసాదాన్ని అన్నం మెతుగ్గా చూడకూడదు. అది సాక్షాత్ భగవత్ స్వరూపం అన్నారు. బిందు బిందుమే గోవింద్ అంటాడు పరమహంస. అలాంటి పవిత్రమైనటువంటి బృందావనం. అక్కడ అడుగు పెట్టాలంటే యోగ్యత ఉండాలండి. ఇంతకాలం గోకులంలో ఉన్న వాళ్ళకి కృష్ణ పరమాత్మతో ఆడుకున్న భాగ్యం లభించి, ఆ భాగ్యం వల్ల బృందావనంలో అడుగు పెట్టడానికి యోగం లభించింది. ఇక్కడ బృందావనంలో బయటకు చూసే బృందావనం భౌమ బృందావనం. అక్కడ సాధనతో దర్శిస్తే దాని చుట్టూ ఒక సూక్ష్మ బృందావనం ఉంటుంది. అది భావ బృందావనం లేదా యోగ బృందావనం అంటారు ఇక్కడ. అందులో నిత్యలీల ఉంటుంది కృష్ణ పరమాత్మది. ఇప్పటికీ నిత్య రాసలీలలు బృందావనంలో జరుగుతుంటాయి. అది చూడాలంటే దానికంటూ ఒక సాధన చెయ్యాలి. అలాంటి దివ్యధామం బృందావనం. ఆ బృందావనంలోకి గోపకులని, గోపికలని, గోవులని, దూడలని అందరినీ తీసుకెళ్ళట స్వామి. కానీ అందరికీ ఏమనిపించింది? వాళ్ళ పిల్లాన్ని తీసుకెళ్ళినట్టు కనబడుతుంది. అంతే, మొత్తానికి వాళ్ళకి ఆ బుద్ధి పుట్టించి కదిలించాడు స్వామి. అక్కడికి బృందావనానికి చేరుకున్నారు. అక్కడ క్రమంగా స్థిరపడ్డారు వీళ్ళందరూ. అక్కడికి చేరాక కృష్ణ పరమాత్మ కాస్త శైశవ దశ దాటి, బాల్య దశ దాటి కౌమార దశలోకి ప్రవేశిస్తున్నాడు చిన్నపిల్లవాడు. ఆ సమయంలో వాళ్ళ సంప్రదాయం ప్రకారంగా గోపాలకులు గనక వాళ్ళ కులవృత్తిని అనుసరించి పిల్లలకి లేగల్ని తోలడానికి గాను ముందు తర్ఫీదు ఇస్తారండి. పెద్దలు గోవుల్ని తోలుతూ ఉంటారు, పిల్లలు లేగలు. లేగలంటే తెలుసు కదా, దూడలు. దూడల్ని తోలడానికి తర్ఫీదు ఇస్తారు. కృష్ణుడికి, బలరాముడికి ఆయన సాటి వయస్సున్న వాళ్ళందరికీ ఆ పని అప్పచెప్పారు. వీళ్ళ పని ఏంటంటే పొద్దున్నే లేవడం, అమ్మలు చల్ది మూటలు ఇస్తే చక్కగా మూటల కొట్టుకు బయలుదేరడం, ఆ లేగలతో ఆడుకోవడం, వాటిని తీసుకువెళ్ళి మేతకు మేపడం, తొందరగా మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. వీళ్ళు వచ్చిన కొంతసేపటి గోవుల్ని తీసుకుని గోపాలకులు వస్తారు. ఇది వాళ్ళ దినచర్య. అలా కృష్ణ పరమాత్మ లేగలతో ఆడుకుంటున్నటువంటి వయస్సులో ఒక అద్భుతమైన లీల ఒకటి జరిగిందయ్యా అంటున్నాడు సుఖయోగేంద్రుడు. చాలా లీలలు జరిగాయి, కానీ ఈ లీల మాత్రము అత్యంత ముఖ్యమైన లీలగా చెప్తారు దీన్ని కృష్ణ లీలల్లో. దీనినే శంకర భగవత్పాదుల వారు ఉట్టంకిస్తూ ఈ లీలలో 3 ఉపనిషత్తులను ప్రస్తావన చేశాడు ఆయన. ఎక్కువగా బృహదారణ్యకాన్ని, రెండవది ప్రశ్నోపనిషత్తుని, అక్కడక్కడ తైత్తిరీయాన్ని, 3 చూపిస్తాడు. 3 ఉపనిషత్ తత్వాలను ఇందులో ప్రదర్శిస్తారు. ఇక్కడ దీనికి సూచన సుఖయోగేంద్రులే చెప్పాడు భాగవతంలో. అలాంటి దివ్య లీలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి భుక్తాయాసం వదిలించుకుని ఏకాగ్ర చిత్తంతో ఈ లీలలో ప్రవేశించడానికి అర్హత కల్పించమని కృష్ణ పరమాత్మను ప్రార్థన చేస్తూ ప్రవేశిద్దాం. ఈ లీలని గోవత్సాహరణ లీల అంటారు. ఇక్కడ గోవత్స అపహరణ లీల అని కూడా అనొచ్చు. గోవత్సాపహరణ లీల. అన్యావతార నికరేష్వ నిరీక్షితం తే భూమాతిరేకమభివీక్ష్య తథాగమోక్షే బ్రహ్మా పరీక్షితుమనాస్స పరోక్ష భావం నిన్యేథ వత్సక గణాన్ ప్రవితథ్య మాయాం. కృష్ణావతారంలో 2 అద్భుతమైన అంశములు ఉన్నాయట. తనను ఆశ్రయించిన వారికి పాపాలు పోగొడుతున్నాడు, రక్షణనిస్తున్నాడు, ముక్తినిస్తున్నాడు. మిగిలిన అవతారాల్లో ఇంత పని ఎప్పుడు చేయలేదు. ఈ అవతారంలో ఎలా చేయగలుగుతున్నాడు ఇదంతా? ఎందుకంటే నామరూపాలకు అందరి పరమాత్మ నామరూపాల్లోకి వచ్చేసాడు అంటే లిమిటేషన్లోకి వచ్చాడు. లిమిటేషన్లోకి వచ్చాక అన్లిమిటెడ్ పని ఎలా చేయగలడు? మోక్షం ఇవ్వడం అంటే సామాన్యం కాదు. అది కేవలం పరమాత్మ మాత్రమే ఇవ్వగలడు. ఒక నామరూపాల్లోని వ్యక్తి ఇవ్వలేడు. పరమాత్మ ఒక వ్యక్తిగా తిరుగుతున్నప్పుడు మోక్షం ఎలా ఇవ్వగలడు? ఇది కొంచెం ఆలోచించవలసిన అంశమే. కనుక నిర్గుణము, నిరాకారము, సర్వవ్యాపకమైన వాడు సగుణుడు, సాకారుడు అవగానే ఆ సర్వవ్యాపక శక్తి చూపించగలడా అనే సందేహం బ్రహ్మగారికి కలిగింది. ఎవరికి? బ్రహ్మకే. ఆయనకే డౌట్ వచ్చినప్పుడు మనకేముంది? ఆయనకు సందేహం కలిగింది. ఆ సందేహం తీర్చేసుకుందాం అనుకున్నాడు. దానికంటూ ఒక పని చేయబోయేట. బ్రహ్మగారు ఏం చేయబోయారో చూద్దాం. ఈ లోపల ఒక పొద్దున్నే లేచి దూడలన్నిటి మేపడానికి వెళ్ళిన కృష్ణ పరమాత్మ మధ్యాహ్నం అయిందండి. మధ్యాహ్నం అయ్యేటప్పటికల్లా చుట్టూ ఉన్న బాలకులతో అంటున్నాడు, బాలకులారా ఇటు రండి మీరందరూ కూడా. ఎండన్ మ్రగ్గితి రాకటంబడితి రింకేలా విలంబింపగా రెండో బాలకురార చల్ది గుడువన్. చూసారా, ఎండెక్కిపోయింది, అందరికి ఆకలిస్తోంది, మధ్యాహ్నం అయింది కదా, అందుకు మనందరం కూడా చల్లులు తిందాం రండి అని పిలిచేట. అక్కడ అంటే ఈయనతో ఆడుతూ వాళ్ళు ఆకలి దప్పికలు మర్చిపోయారు. తమను తాము మర్చిపోయి పరమాత్మతో ఆడుకుంటుంటే పరమాత్మ వాళ్ళని గుర్తుపెట్టుకుంటాడు. ఇది తెలుసుకోవాల్సింది. ఆయన గమనించుకుంటాడు అన్నీ కూడా. అందుకే ఆకలి దప్పికలు గమనిస్తున్నాడు. మధ్యాహ్నం అయింది కదా, రండి మనందరం ఇక్కడ కూర్చుని భోజనం చేద్దాం. పైగా ఇక్కడ యమున కనబడుతుంది, ఇక్కడ పచ్చ గడ్డి ఉంది, మన దూడల్ని అక్కడ వదులుదాం, ఆ దూడలు అవన్నీ మేస్తూ ఉంటాయి, మనం ఇక్కడ మన మేత మనం మేద్దాం అని వాళ్ళందరూ కూర్చున్నట్ట. ఆ కూర్చున్నప్పుడు ఎలా కూర్చున్నారు? ఒక అద్భుతమైన దృశ్యం చూపిస్తున్నాడండి. ఇక్కడ
మొత్తం గోప బాలకులందరూ కూడా వాళ్ళ ఇళ్ల నుంచి తెచ్చుకున్న చల్ది ముఠలు విప్పారు. విప్పిన వాళ్ళు కూర్చున్నారు. ఎలా కూర్చున్నారంటే కృష్ణుడు పక్కన లైన్గా కూర్చోలేదు ఏ ఒక్కరు కూడా. ఎందుకు? పక్కన కూర్చుంటే కృష్ణుడు కనబడ్డాం. ఎంత అందమైన దృశ్యమో చూడండి. ఇక్కడ ఎలా కూర్చున్నారంటే కృష్ణుడు మధ్యలో కూర్చున్నట్ట, బిందువులో, సెంటర్ పాయింట్లో. చుట్టూ సర్క్యులర్గా కూర్చున్నారు వృత్తాకారంలో గోపకులందరూ కూడా. ఎంత అందంగా కూర్చున్నారంటే ఇక్కడ మళ్ళీ పోతన గారు మెరిసిపోయారండి. జలజాంత స్థిత కర్ణికంతిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణుని తిరిగిరా కూర్చుండి. జలజాంత స్థిత కర్ణిక అంటే ఒక పెద్ద పద్మం ఉంటుంది. ఆ పద్మానికి మధ్యలో కర్ణిక అని ఉంటుంది, తెలుసా? దుద్దు బొడ్డు అంటారు ఇక్కడ. ఆ కర్ణిక చుట్టూ రేకులు ఉంటాయి. ఆ రేకుల్లాగా గోపబాలకులు ఉన్నారు, కర్ణికలాగా కృష్ణుడు ఉన్నాడు అని వర్ణించారు ఇక్కడ. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే బిందువు వృత్తము అంటే నిజానికి వృత్తానికి సెంటర్ బిందువు, గోపల కేంద్రం కృష్ణుడు, అది చెప్పడం. పైగా రేకులతో పోల్చడం అంటే అర్థం ఏంటంటే ప్రతి రేకుకి దుద్దుతో అనుబంధం ఉంటుంది, లేకపోతే నిలవు. అలాగే అక్కడ ఉన్న గోపకులందరూ కృష్ణుడితో అనుబంధం పెట్టు కూర్చున్నారు. కృష్ణుడి కోసమే తిన్నా ఆడినా తిరిగినా అన్నీ కృష్ణుడితోనే. మొత్తానికి బృందావనంలో గోపకుల గోపికల గోవుల దూడల భక్తి అర్థం చేసుకోవాలండి. బృందావనం ఎంత దివ్యధామం అంటే అక్కడున్న గడ్డి పరక కూడా మోక్షం పొందింది. అది దాని యొక్క గొప్పతనం. ఎందుకంటే బృందావనం గాలిలో కృష్ణ ప్రేమ ఉంది, బృందావనం మట్టిలో కృష్ణ ప్రేమ ఉంది, బృందావనం నీటిలో కృష్ణ ప్రేమ ఉన్నది. ఆ కృష్ణ ప్రేమతో కరిగిపోయి కృష్ణుల్లో ఐక్యమయ్యే పుణ్యజీవులు అక్కడ వివిధ రూపాలు స్వీకరించి ఉన్నారు బృందావనంలో. వాళ్ళ కృష్ణుడు తప్ప అన్యము పట్టదు. వాళ్ళకు సుఖం లేదు, దుఃఖం లేదు, కృష్ణుడు తప్ప. తెలుసుకోండి ఇక్కడ. వాళ్ళకి తెలిసి సుఖము దుఃఖము అంటే కృష్ణుడు ఎదురుగా కనబడితే సుఖం, పక్కకు దూరం అయితే దుఃఖం, అంతే వాళ్ళ దృష్టిలో. వ్యక్తిగతమైనవి ఏవీలో అన్ని పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళు పాలు పితుకుతారు, పెరుగు చేస్తారు, అమ్ముతారు, పిల్లల్ని చూసుకుంటారు, ఇంట్లో భార్యాబిడ్డల్ని చూసుకుంటారు, అన్నీ చేస్తారు. కానీ చెయ్యాలని చేస్తారు, మనసు మాత్రం పరమాత్మ వైపు ఉంటుంది. అది కృష్ణ ప్రేమ. కృష్ణ ప్రేమ ధామం బృందావనం. అక్కడ గోప బాలురు కూడా అటువంటి ప్రేమతో ఉన్నటువంటి వారే. అందుకే కృష్ణుని విడిచిపెట్టలేక వాళ్ళు అలా బృందములుగా కూర్చుని ఉన్నారు. ఆ కూర్చున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా భోజనం చేస్తున్నారు. అందరు అలవాట్లు ఒకలాగా ఉంటాయండి. మాటి మాటికి వేలు మడిచి యూరించుచు ఊరగాయలు తినుచుండునొక్కడు. ఒకడు ఊరగాయ తింటూ మధ్యలో ఇంకోటి వైపు చూసి వేలు ఊరిస్తున్నట్ట. వాడింటూ తెచ్చుకున్నాడు. అది ఒకని కంచములోనిదొకడు చెయ్యన మెక్కి చూడు లేదని నోరు చూపునొక్కడు. ఒకడు తాను తెచ్చుకునే దానికంటే పక్కాడు కంచాల్లో బాగా నచ్చింది వాడికి, కానీ చాలా అలవోకగా వాడికి కూడా తెలియకుండా తీసి నోట్లో వేసేసుకున్నట్ట. అంటే నువ్వు తిన్నావా అన్నాడు. నేను ఎక్కడ తిన్నాను, కావలసిన నోరు చూసుకున్నాడు. అది అప్పటికే లోపలికి వెళ్ళిపోయింది. అక్కడ ఇలా తింటున్నారు ఒక్కొక్కరు. ఇంకొక ఆయన చాలా తెలివిగా పక్కన్న వాడి కంచంలో పదార్థం మీద దృష్టి పెట్టాడు. కానీ తీసుకుందామా అంటే వాడు కాన్సన్ట్రేటెడ్గా తింటున్నట్ట, తీసుకోవడానికి కుదరట్లేదు. అప్పుడు వెంటనే ఏం చూడంటే కృష్ణు చూడు మనుచు కికురించి పరు మేలి భక్ష్య రాసి మెసవునొకడు. కృష్ణు చూడు మనుచు కికురించి పరు మ్రోల మేలి భక్ష్య రాసి మెసవునొకడు. వాడేం చేసినట్టు ఒక తెలివి ఉపయోగించాడు. ఏకాగ్రంగా తింటూ ఉంటే చూసి కృష్ణుని చూడు అన్నట్ట. కృష్ణుడు అన్న మాట వినగానే ఒక్కసారి తలెత్తి చూసేట, అంత ప్రేమ వాళ్ళకి. కృష్ణుడు చూడగానే వీడు వెంటనే తీసి నోట్లో వేసేసుకున్నట్టు. అక్కడ మళ్ళీ చూస్తే వాడు విస్తట్లో లేదు. అది ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కబుర్లు ఆడుకుంటూ మురియునొకడు సకుల నవ్వించునొక్కడు, ముచ్చటాడునొకడు మురియునొకడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నవ్వుకుంటూ చల్దులు తింటున్నారు. ఈ చల్దులు తింటున్న కృష్ణ పరమాత్మని మనస్సులో ధ్యానించిన ఈ ఘట్టం విన్న అన్నదోషాలు పోతాయిటండి. ఎందుకంటే సనత్కుమార సంహిత అని మంత్రశాస్త్రం ఉంది. మంత్రశాస్త్రం ఏం చెప్తుందంటే ఒక్కొక్క కృష్ణ లీల ఒక్కొక్క ప్రభావం చూపిస్తుందట. దానికి సంబంధించిన మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రము జపము చేయడం కష్టం, ఈ లీల వింటే ఆ మంత్రఫలం వస్తుందట. అది అందుకే కృష్ణ కథ వినడం వల్ల ఎన్ని అద్భుత ఫలితాలు ఉంటాయో అవి శ్రద్ధగా ఉన్న వాళ్ళందరికీ తప్పకుండా వస్తుంది. ఎవరికి? శ్రద్ధగా విన్న వాళ్ళకి. మీరే అనండి గట్టిగా, అప్పుడైనా పక్క వాళ్ళు వేస్తారు ఒకరు ఇద్దరు. అంత అద్భుతమైన అంశం ఉంది ఇందులో. అలా శ్రద్ధగా విన్న వాళ్ళ కోసం ఈ లీల అలాంటి ప్రభావం చూపిస్తాయి. అందుకే ఒక్కొక్కటి ఒక్కొక్క మంత్రస్వరూపం, ఒక్కొక్క లీల ఒక్కొక్క మంత్రస్వరూపం. ఇక్కడ చల్ది తింటున్న కృష్ణ పరమాత్మను మనం దర్శిద్దాం. మిగిలిన వాళ్ళందరూ అలా ఉన్నారు. స్వామి ఎలా ఉన్నాడో చూద్దాం. చల్ది తింటున్నట్ట. కడుపున దిండుగా కట్టిన వలువలో లాలిత వంశనాళంబు జొనిపి. ఎంత చక్కటి బట్టలు వేసుకున్నాడంటే మంచి చిన్న పంచె కట్టుకున్నాడు, దానికొక చక్కటి తుండుగొడు చుట్టాడు. అక్కడ ఉత్తరీయం పైన మరొకటి వేసుకున్నాడు మహానుభావుడు. దానిలో పూలమాలలు నెమలి పించం అన్నీ ధరించి కూర్చున్నాడు.
కడుపున దిండుగా కట్టిన వలువలో లాలిత వంశనాళంబు జొనిపి, ఆ కట్టిన గుడ్డ లోపల మురళి పెట్టుకున్నట్టు అక్కడ కూర్చున్నాడు. అంతేకాదు విమల శృంగంబును వెత్రదండంబును జారి రానీక డాచంక నిరికి. అంతేకాదు గోవులను తోలే చర్నాకోల, ఒక కొమ్ము బూర ఆయన దగ్గర ఉన్నాయి. ఈ రెండు కూడా చంకలు పెట్టుకున్నట్టు. ఒక చంకలో డాచంక నికిరి, ఎడమ చేతి చంకలు పెట్టుకున్నాడు. మీగడ పెరుగుతో మేడవించిన చల్ది ముద్ద డాపలి చేతత వెలయనిరికి. మంచి మేగడ పెరుగుతో చేసిన చల్ది ముద్దని పెట్టుకున్నట్టు కుడి చేతులు పెట్టుకుని, ఆ రెండు వేళ్లకి మధ్యన చెలరేగి కొసరి తెచ్చిన ఊరుగాయలు వేళ్ల సందునత వెలయనిరికి. ఇంటి నుంచి తెచ్చిన ఊరగాయలు రెండు వేళ్ల మధ్యలో పెట్టుకున్నాడు. చల్ది ముద్ద చేతులు పెట్టుకున్నాడు. కూర్చుని తింటున్నట్టు వాళ్ళతో పాటు. యజ్ఞమునందు దేవతలతో కలిసి హవిస్సులు ఆరగించే స్వామి గోపబాలుతో కలిసి చల్ది ముద్దలు తింటున్నాడయ్యా. యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగంద శైశవంబు మెరచి చల్ది గుడిచే. నర్మభాషణముల నగవు నెరపి యాగభోక్త కృష్ణుడమరులు వెరగంద శైశవంబు మెరచి చల్ది గుడిచే. ఆ విధంగా వాడితో పాటు చల్దులు తింటున్నాడు. ఈ లోపల బ్రహ్మగారు ఆయన ఎలాగో ప్రణాళిక వేసుకున్నాడు కదా. ఆ దూడలు అక్కడ క్రమక్రమంగా మేత వేస్తూ కాస్త దూరం వెళ్ళాయి. ఆ దూడలన్నింటి పట్టుకొచ్చి గుహలో దాచిపెట్టేశాడు బ్రహ్మగారు అక్కడ. వెంటనే అక్కడి నుంచి దూడలు వెళ్ళిపోవడం కృష్ణుడు గమనించాడు. నెమ్మదిగా ఏమీ అరగనట్టు పిల్లలతో అంటున్నాడు, ఈ దూడలు ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నాయి, నేను వెతుకొస్తాను, మీరు తింటూ ఉండండి అని వెళ్ళాడు ఆయన. వెళ్ళి ఆ దూడలు వెతుకుతున్నట్ట, ఏమీ కనబడలేదు. ఆ సమయంలో కృష్ణుడు అటు వెళ్ళగానే బ్రహ్మదేవుడు ఇటు వచ్చి ఈ గోపబాలకులందరినీ తీసుకెళ్లి దాచేశాడు. ఇక్కడ ఇటు దూడల్ని దాచిపెట్టేశాడు గుహలో, అదే గుహలో గోపబాలకులను కూడా దాచిపెట్టేశాడు. వాళ్ళందరికీ నిద్ర ఆవాహింపజేశాడు. వాళ్ళందరూ నిద్రపోతున్నారు గుహలో. ఇప్పుడు కృష్ణుడు ఒక్కడు ఏం చేస్తాడో చూద్దామని చూస్తున్నట్టు ఆయనకి అంత తెలియనిస్తాడా. ఇప్పుడు సాయంత్రం అయిపోయింది, ఇళ్ళకి వెళ్ళాలి అందరూ కూడా. గోపబాలకులు దూడలు అన్నీ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళాలి. కృష్ణుడు వెళ్ళి ఎవరినైనా ఏడిపిస్తాడండి, మీ పిల్లాడు కనబడట్లేదండి, మీ దూడలు కనబడట్లేదు, ఏమో చెప్తాడా? ఎవరిని ఏడిపించట్టు. అందుకు వెంటనే నవ్వుకుని ఒక పని చేసేట. అందరు గోపబాలకులు తానే అయిపోయాడు, అందరు దూడలు తానే అయిపోయాడు, ఒకే పరమాత్మ. ఇది అద్భుతమైన లీల చూపిస్తున్నాడు ఇక్కడ. అందరు గోపబాలకులు ఉన్నారు, అందరూ తానే అయ్యాడు. ఎన్ని దూడలు ఉన్నాయో అన్ని దూడలు తానయ్యట. అయినప్పుడు ఒక్కసారి ఆలోచించండి భావాన్ని, లీలని తలచుకుంటే ఒళ్ళు పులకిస్తుంది. గోపబాలకులుగా మారినప్పుడు ఇది వరకు గోపబాలకులు ఎలా ఉండేవారో అలాగే అయ్యాడు. అందుకని వెరైటీగా ఒక్కడు మొహం కూడా మారలేదు, వాళ్ళు అలాగే ఉన్నట్ట. వాళ్ళు ఏ రంగు బట్టలు కట్టుకొచ్చారో, ఎలా కట్టుకొచ్చారో అలాగే. పైగా ఒక్కొక్కడిది ఒక్కొక్క అలంకారం, అవి అలాగే ఉన్నాయి. ఒక్కొక్కడిది ఒక్కొక్క మేనరిజం. ఒకడు దూకుతూ నడుస్తాడు, ఒకడు తారాడుతూ నడుస్తాడు, అలాగే నడుస్తున్నట్ట, ఏం మారలేదు. ఒక్కొక్కడు వాయిస్ ఒక్కొక్కటి, ఒకటిది నత్తి గొంతు, ఒకటిది గొప్ప గొంతు. ఆ గొంతులు అలాగే ఉన్నాయి, ఏం మారలేదండి. పైగా ప్రతివాడికి ఒక చిన్న పిల్లంగురోవి, కొమ్ము బూర, చల్ది మూట అవి కూడా అలాగే పెట్టుకున్నట్ట. అంటే ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచిస్తే కృష్ణుడు గోపబాలకులు తానే, వాళ్ళు కట్టుకున్న బట్టలు తానే, వాళ్ళ చేతి పిల్లంగ్రోవి తానే, అన్నీ అవే తానే అయిపోయాడు. దూడలు కూడా అంతే, వాటికి కట్టిన మువ్వల పట్టీలు అవి అలాగే ఉన్నాయట, అన్నీ తానయ్యాడు. ఒక్కసారి ఊహించుకుంటే ఎంత బాగుంది దృశ్యం. సాయంకాలం అయిపోయింది, గోధూళి వేళ, ఇళ్లకు వెళుతున్నారు. దూడల్ని తోలుతున్నారు గోపబాలకులు, మధ్యలో కృష్ణుడున్నాడు. తోలుతున్న దూడలు కృష్ణుడే, గోపబాలకులు కృష్ణుడే, మధ్యలో గోపాలకృష్ణుడు. కృష్ణుడే కృష్ణుణ్ణి కృష్ణుల ద్వారా తోలుకుంటున్నాడండి. ఎంత అద్భుతమైన రూపం చూస్తూ ఉంటే ఇక్కడ ఆ దృశ్యం తలచుకుంటేనే ఆశ్చర్యం. ఇక్కడ అద్భుతమైన మాట అంటాడు సుఖయోగేంద్రుడు ఒళ్ళు పులకించి. ఇక్కడ అనేక ఉపనిషత్ విషయాలు కనబడుతున్నాయి. రూపం ప్రతి రూపో బభూవా, ఇది ఉపనిషత్తు చెప్తాడు. అఖిల రూపులు తన రూపమైన వాడు. విన్నారు కానీ గజేంద్రుడు చెప్పాడు, అన్ని రూపములు తానే. ఎవరైనా ఇది చెయ్యగలరా? ఇది ఆలోచించండి. ఒక్కడిలా ప్రవర్తించడం మన వల్ల కాదే, 100కు 100 పాళ్ళు. అవతల వాడు కూడా మూర్ఖుడైతే వాడిని మభ్యపెట్టగలం, కానీ 100కు 100 పాళ్ళు ఒకళ్ళ మనం ప్రవర్తించడం. పైగా అవే వస్త్రాలు, అవే కదలికలు, ముక్కు, చెవి, కాలు అన్నీ అవే. అలాగే ధరించాడు అంటే ఎవరలా ధరించగలరు అంటే అందరికీ రూపాలు ఇచ్చుతూ అంతర్యామిగా ఎవడుంటాడో వాడే ఇన్ని రూపాలు ధరించగలడు. గనక రూపధారణలోనే అందరికీ రూపములు కల్పించి వారి హృదయాల్లో ఉండే అంతర్యామి ఇతడు అని రుజువు చేశాడు. ఇక్కడ చూడ్డానికి మాత్రం కృష్ణుడు వేరు, గోపకులు వేరు, దూడలు వేరు అని కనబడుతున్నాయి. తెలిసిన వాడికి 3 కృష్ణుడు అని కనబడుతుంది కదా. అంటే తెలియని వాళ్ళకి ద్వైతం,
తెలిసిన వాళ్ళకి అద్వైతం, అంతా కృష్ణుడే. ఇది తెలియవలసింది ఇక్కడ. రెండవది లేదు, సర్వం కృష్ణమయం జగత్, అది చూపిస్తున్నాడు. ఇది ఒక ఉపనిషత్ విషయం. పైగా ఈ ధరించినప్పుడు సాధారణంగా ఒక పెద్ద ఇమేజ్ ఉన్న హీరోని ఒక యాక్షన్ చేయమన్నప్పుడు, చిన్న యాక్షన్ చేయమన్నప్పుడు వాడు తట్టుకోలేడు. అవునా లేదా? ఏమండి ఫలానా ఒక భక్తుడి వేషం వేయండి అని ఇమేజ్ ఉన్న హీరోని అడగండి, మీసం ఉంచాలా తీసేయాలా డిస్కషన్. ఇది ఇమేజ్ ఎక్కడ దెబ్బతింటుందోనని. అలాంటివి జరిగేది నేను చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. చిన్న ఇమేజ్ ఉన్నవాడికి అంత అయినప్పుడు, అంత ఇమేజ్ ఉన్న భగవంతుడు వీళ్ళు వేషం వేయాలన్నప్పుడు ఎలా వేయాలండి? అందరి దగ్గర మంచి వేషం వేసుకుని వెళ్ళాలి. కానీ అలా కాదు, నత్తివాళ్ళలో ఉన్నాడు, పిచ్చివాళ్ళే ఉన్నాడు. అంటే భగవంతుడికి నీచ ఉపాధి ఉన్నత ఉపాధి అనేది లేదు. ఇది తెలుసుకోవాలి. సరిగ్గా ఇది కూడా మన బృహదారణ్యకంలో చెప్తున్న మంత్రమే. సమపృష్టినా సమో మశకేన సమో నాగేన మంత్రం చెప్తోంది ఇక్కడ. అంటే ఏనుగు యందు, దోమ యందు, అన్నిటి యందు సమముగా వ్యాపించిన వాడెవడో వాడు పరమాత్మ. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. అన్నిట్లో సమంగా వ్యాపించిన వాడు కనుక ఆయనకి ఎక్కువ ఉపాధి తక్కువ ఉపాధి అనేది పరమాత్మకి లేదండి. అందుకే అన్ని ఉపాధులు ఆయనే ధరించాడు. అది చూపిస్తున్నాడు ఇక్కడ. అది కూడా పరమాత్మ తత్వాన్ని చూపిస్తున్నాడు. ప్రతి లీలా ఒక తత్వాన్ని చెప్తుంది ఇక్కడ. ఈ విధంగా బహురూపములు ధరించాడు. ఇప్పుడు ఏ ఆవు ఏ దూడ దగ్గరికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళింది. ఏ గోపబాలకుడు ఏ ఇంటికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఇది వరకు వాళ్ళు ఎలా వెళ్ళారో అలాగే వెళ్ళేవట. అది కూడా ఆయనకి ఎలా తెలుసండి? ఒక్కొక్క పిల్లాడిది ఒక్కొక్క మేనరిజం తల్లిదండ్రులకు బాగా తెలుస్తుంది. అప్పుడే స్కూల్ నుంచి కొందరు పిల్లలు వస్తూనే అమ్మ ఆకలే అని ఏడుస్తూ వస్తాడు. ఇంకో పిల్లాడు వస్తూనే షూ అలా విసిరేసి, బ్యాగ్ అలా విసిరేసి కూలబడతాడు. ఇంకో పిల్లాడు అక్కడ వదిలేసి పరిగెడతాడు. ఒక్కొక్కరిది ఒక్క మేనరిజం. కొంచెం తేడా వచ్చినా తల్లి పట్టేస్తుంది. అలాంటిది ఈ మహానుభావుడు ఇన్ని వేషాలు వేసుకొచ్చినా తల్లులకి ఎవ్వరికి అనుమానం రాలేదండి. ఇది వరకు ఏ తల్లులకే బాలురు ఏ రీతిని ప్రీతి ఎసగి మెసగింతురు మున్ను, ఆ తల్లులకు ఆ బాలకు రాతెరుగున ప్రీతి చేసి రవనీనాథ అన్నారు ఇక్కడ. ఇది వరకు ఏ తల్లిదండ్రులకి ఏ గోపబాలకుడు ఎలా ప్రవర్తించబడి అలాగే ఇంచు ఇసువంత కూడా అనుమానం రానివ్వకుండా ఉన్నట్టు బాలకుడు. అలా ఎవరు చేయగలరు? ఇది కూడా ఆలోచించండి. సర్వజీవుల హృదయాల్లో సాక్షిగా ఉంటూ అందరినీ గమనించుకునేవాడే మళ్ళీ ఈ పని చేయగలడు. అది ఇది వరకు వారందరికీ ఎవడంతర్యామో వాడే ఇప్పుడు కృష్ణుడు గనక ఈ పని చేయగలిగాడయ్యా అన్నారు ఇక్కడ. ఇంతవరకు ఒక ఎత్తండి. ఈ లీల చెప్పేటప్పుడు సుఖయోగింద్రులు ఒక సమాధి స్థితి రానికి పొందుతారు. అంత గాఢమైన లీల. చూడ్డానికేమో చిన్న మిరాకిల్లా కనబడుతుంది, కానీ దీని నిండా లోతుంది. భోజనమైన తర్వాత ఇది చెప్పడం తప్పే, ఏం చేస్తాం? కానీ లోతైన విషయం కనుక గ్రహించాలి. ఈ లీలలో అంత అద్భుతమైన విషయాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ. ఇక్కడ పరమాత్మ చేస్తున్నటువంటి అద్భుతం. ఇలా సంవత్సరం గడిచింది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరం. ప్రతిరోజు గోపబాలకులు లేగదోళ్ళని తీసుకుని కృష్ణుడితో పాటు బయలుదేరుతున్నారు. అంటే కృష్ణుడు కృష్ణులతో పాటు కృష్ణుల్ని తీసుకుని తోలుతూ వెళ్తున్నట్ట. ఇలా ఏడాది పాటు గడిచిందండి. ఏడాది పూర్తయిపోయింది. ఏడాది చివరిలో బలరాముడికి అనుమానం వచ్చింది. ఆయన ఎవడు దాచలేదు. ఎందుకంటే అంశావతారం బలరాముడు, పూర్ణావతారం కృష్ణుడు. ఆయనకు అనుమానం వచ్చింది. ఆయన అన్నాడు, ఇదివరకు కృష్ణ నాకు ఈ దూడలన్నీ కూడా ఋషుల వలెను, గోపబాలకులు దేవతల వలెను, నువ్వు నారాయణ వలన కనబడ్డారు. ఇది వరకు అంటే ఇప్పుడు తెలుస్తుంది దూడలు ఎవరో గోపకులు ఎవరో అర్థమైంది కదా. దూడలు ఋషుల వలెను, గోపబాలకులు దేవతల వలెను కనబడ్డారు. ఏమిటో ఏడాది నుంచి నాకు అన్నీ నువ్వుగానే కనబడుతున్నాయ్యా అన్నాడు ఇక్కడ. ఎందుకు అలా ఉన్నాయన్నాడు. నీకు ఈ డౌట్ ఏడాది తర్వాత వచ్చింది. చాలా సంతోషం. ఇప్పుడు అదేంటో నేను తేల్చుతానుండు, ఇప్పుడే టైం అయింది అన్నట్ట. ఇక్కడ సంవత్సరం గడిచింది. బ్రహ్మగారికి కొద్దిసేపే గడిచింది. అలా పెట్టి కొంచెం వచ్చాడు. ఆయనకు వచ్చేప్పటికి ఇంత కథ జరిగిపోయింది. ఇప్పుడు చూశాడు, ఏమిటి ఎవరెవరిని నేను గుహలో దాచాను అనుకున్నానో వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడ కనబడుతున్నారే అని ఆశ్చర్యపోయాడు ఆయన. ఒక్కసారి ఆశ్చర్యపోయి 8 కళ్ళు నులుముకున్నాడు. ఒక్కసారి కళ్ళు నులుముకుని చూశాడు ఇక్కడ ఏమిటి అని. కొంతసేపు తేరిపార చూడగానే అక్కడ గోప బాలకులు దూడలు కాకుండా ప్రతి గోప బాలకుడి చోట, ప్రతి దూడ ఉన్న చోట ఒక విష్ణు మండలం కనబడిందిటండి. విష్ణు మండలం. విష్ణు అంటే మండలం అంటే చతుర్భుజాలతో శంఖచక్ర గదాపద్మములు ధరించి లక్ష్మీ సమేతుడై అనేక మంది దేవతల చేత, అందులో బ్రహ్మ కూడా ఉన్నట్ట, అందరి చేత స్తుతింపబడుతూ ఒక విష్ణు మండలం. ఇలాంటి విష్ణు మండలాలు కనబడ్డాయి. ఎందరు గోపబాలకులు అన్ని విష్ణు మండలములు, ఎన్ని దూడలు అన్ని విష్ణు మండలములు. ఇవి చూడగానే మొత్తం 8 కళ్ళు తిరిగే బైర్లు గమ్మాయని మహానుభావుడికి. వెంటనే చూసి ఏమిటిది ఆశ్చర్యం అనుకున్నాడు ఇక్కడ. బ్రహ్మ పంపున గాని పుట్టదు ప్రాణి సంతతి ఎప్పుడు. బ్రహ్మ చెప్తే గాని ఏ ప్రాణి బయటికి రాదు. అలాంటిది బ్రహ్మని నేను ఇక్కడే ఉన్నాను, ఈ కొత్త ప్రాణులు ఎక్కడి నుంచి వచ్చాయో అనుకున్నాడు. కానీ ఈయన కేవల బ్రహ్మ, ఆయన పరబ్రహ్మ తెలియాలి. మొత్తానికి
ఎప్పుడైతే ఈ దర్శనమైందో వెంటనే కళ్ళు మూసుకున్నట్టు చూడలేక, తేజస్సుని చూసి భరించలేక కళ్ళు మూసుకున్నవాడు కొంతసేపటికి నెమ్మదిగా నిభాయించుకుని బ్రహ్మగారు కళ్ళు తెరవగానే అక్కడ ఎవరూ లేటండి. అప్పుడు ఒక్కడే కనబడ్డాడు కృష్ణుడు. అది చేతులు చల్ది ముద్ద పట్టుకుని వెతుక్కుంటున్నట్టు, ఎక్కడున్నాయా గోపబాలకులు దూడలు, ఏమి అరగనట్టు. అప్పుడు బ్రహ్మగారు గగన మార్గం నుంచి విరించి రాయంచ డిగ్గ నురికి అన్నాడు. ఇక్కడ పోతన గారు రాయంచ డిగ్గ నురికి ఆ రాజహంస మించి ఒకసారి దిగి బృందావనంలో అడుగుపెట్టాడు. అడుగుపెట్టి వెళ్తున్నాడు. కృష్ణుడు చూస్తున్నట్టు అమాయకంగా ఎవరో వచ్చారని వెంటనే వెళ్ళి ఒక బంగారు బెత్తంలా కింద పడ్డాటండి. ఎంత అందమైన వర్ణన చేశారు. బంగారు బెత్తము వలె అంటే సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. సాష్టాంగ దండ ప్రణామం చేసి కృష్ణ పరమాత్మకు నమస్కారం చేశాడు. అని చూసి ఏమిటి అన్నట్టు చూస్తున్నట్ట. వద్దు, ఆ మాయిగా చూడకు స్వామి, నాకు మీకు అన్నీ తెలుసని నాకు తెలిసిపోయింది. ప్రపంచాన్ని మోహింపజేసి తిప్పే నిన్ను మోహింపజేద్దామని కూడా నా వెర్రితనం కాక ఇంకేమిటయ్యా, నేను క్షమించవయ్యా, నన్ను నీ సత్యాన్ని తెలుసుకున్నాను. నువ్వు బాలుడివైనా గోప పాలకుడివైనా నువ్వు మమ్మల్ని అందరినీ నడిపించే నారాయణుడు అని తెలుసుకున్నాను. అందుకే కృష్ణావతారంలో ప్రత్యేకత దేవాదిదేవ అవతారం. ఇది వైకుంఠంలో ఉన్నప్పుడు దేవతలందరినీ కంట్రోల్ చేశాడంటే వేరు, ఇక్కడ దిగి కూడా అదే పని చేశాడు. అందుకే కృష్ణుడు పరిపూర్ణుడు అనడానికి ఇది ఒక అద్భుతమైన అంశం నడిపాడు. ఇక్కడ ఒక అద్భుతమైన మాటను చెప్తారండి సుఖయోగీంద్రుడు, రమ్యమైన అంశం. ఈ సంవత్సరం పాటు వీళ్ళందరూ పోషించారు కదా పిల్లల్ని. ఈ సంవత్సరం చివరిలో అక్కడ గోపకాంతలందరూ మీటింగ్ పెట్టుకున్నారట. అటు గోపాలకులు కూడా మీటింగ్ పెట్టుకున్నారు. గోపకాంతలు అంటున్నారు, ఏమిటో మా పిల్లాడిని సంవత్సరం నుంచి చూస్తున్నాను, ఏదో కొత్తగా అనిపిస్తోంది అంతటి. వాళ్ళ పిల్లల్లో బిహేవియర్లో చేంజ్ ఏం లేదండి, ఈ తల్లుల్లో మార్పు వచ్చిందిట. ఏమిటా మార్పు అంటే, సంవత్సరం క్రితం మా పిల్లల్ని నేను స్నానం చేయిస్తున్నప్పుడు భోజనం పెట్టిస్తున్నప్పుడు మా పిల్లలే అనిపించారు. కానీ సంవత్సరం నుంచి వాళ్ళకి స్నానం చేస్తున్నా భోజనం పెడుతున్నా కృష్ణుడికి చేస్తున్నంత ఆనందం కలుగుతోంది అన్నట్టు. ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ అంటే ఇందులో పట్టుకోవాల్సిన అసలు పాయింట్ ఇక్కడ ఉన్నదండి. ఇక్కడ వీళ్ళకి వాళ్ళ కొడుకులకి చేయడం కంటే కృష్ణుడికి చేయడమే ఆనందం అని ఇప్పుడు తెలిసిపోయింది. ఒకటి, సృష్టిలో ఏ తల్లి అయినా తన పిల్లాడి తర్వాతే దేవుడైనా, అవునా లేదా చెప్పండి, ఇది ఉన్న మాటే. కానీ గోపకులకి గోపికలకి మాత్రము కృష్ణుడి పిల్లల కంటే ఎక్కువ. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. సృష్టిలో అన్ని ప్రేమల కంటే గొప్పది పుత్ర ప్రేమ అండి, లేదా సంతానం మీద ఉన్న ప్రేమ. ఆ దానికంటే గొప్పది కృష్ణుడి మీద ఉన్న ప్రేమ వాళ్ళకి. అది తెలుసుకోవాల్సిన అంశం. అందుకే వాళ్ళు ఏమంటున్నారు, ఇది వరకు మా పిల్లాడికి చేసినంత ఆనందించాం, ఇప్పుడు కృష్ణుడికి చేసినంత తృప్తిగా ఉందంటున్నారు. అంటే ఇది ఇంకా బాగుంది ఇదివరకటి కంటే. అనడంలో అర్థం ఏమిటి? దీనికి సరిగ్గా ఉపనిషత్తుల్లో మంత్రం చెప్తున్నాడు. ప్రేయ పుత్రాత్ ప్రేయో విత్తాత్ ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఉపనిషత్ వాక్యం అండి. ఇక్కడ సృష్టిలో అందరికంటే మనకి ఇష్టమైనది ఎవరో చెప్పండి? ఏ పిల్లాడు? పిల్లాడు కాదు, ఎవడికి వాడిష్టం, అంతే. సృష్టిలో అన్నిటికంటే గొప్పది ఏంటంటే ఎవడికి వాడిష్టము. అంటే నాకు నేను ఇష్టము కాదండి, నాకు వాడంటే చాలా ఇష్టం అండి. అంటే వాడు నువ్వు ప్రేమగా చూడడం వల్ల నువ్వు ఆనందం పొందుతావు కనుక నీకు నువ్వే ఇష్టం చిట్ట చివరికి. అది నీ ఆనందం కోసమే అన్నాడు. అందుకే ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. సృష్టిలో ఈ మాట అంతా బృహదారణ్యకంలో యాజ్ఞవల్క్యుడు గార్గి సంభాషణలో వస్తుంది. ఇదంతా కూడా చెప్తాడు. భార్య భర్తను ప్రేమించడం కాదు, భర్త భార్యను ప్రేమించడం కాదు, తన ఆనందం కోసం ఆమెను ప్రేమిస్తున్నాడు కనుక తనకు తానే ప్రియమైన వాడు అన్నారు. ఇక్కడ పట్టుకోండి ఈ పాయింట్. ఇది చాలా ముఖ్యమైన అంశం. అంతేగాని నిన్న మీరు చెప్పినప్పుడు మాకు నిద్ర వచ్చిందంటే అర్థం మీరు సరిగ్గా చెప్పలేదని, ఇవాళ నాకు నిద్ర రాలేదంటే మీరు సరిగ్గా చెప్పారని ఇలా అనొద్దండి. ఇక్కడ లోతైన అంశాల్లో ఉన్న అర్థాలు సరిగ్గా గమనించండి. మాటి మాటికి చెప్తున్నానంటే నిద్రపోయే వాళ్ళందరూ కక్ష కట్టి నా మీద ప్రతీకారం తీర్చుకోవద్దు. విషయం సీరియస్ అన్నప్పుడు అటెన్షన్ కోసం చెప్తారు ఇలాంటి విషయాలు. మీరు చిన్నప్పుడు స్కూల్లో టీచర్ పాఠం చెప్తున్నప్పుడు వినుంటారు కదా, సైలెన్స్ సైలెన్స్ అని డస్టర్ కొడుతూ ఉంటాడు ఆయన ఒక్కడు తప్ప అందరూ సైలెంట్గా ఉంటారు. దాని ఉద్దేశం ఏంటంటే ఒక సబ్జెక్ట్లో ఒక ఆలోచించవలసిన అంశం వచ్చినప్పుడు అటెన్షన్, అది ఆ అటెన్షన్ కోసం చెప్పడమే. అదృష్టవశాత్తు నా దగ్గర ఎక్కువ ముకులితనైనా లేవు, అయినప్పటికీ విషయం ఎంత లోతు, ఎందుకంటే ఇక్కడ ఒక డెప్త్ ఉందండి. అందుకు చెప్తున్నాం. ఇదే సుఖయోగేంద్రుడు నొక్కి చెప్పాడు ఇక్కడ. ఇప్పటి వరకు అర్థమైంది కదా. పిల్లాడి కంటే ఆనందం కృష్ణుడితో మాకుంది, ఏడాది నుంచి కృష్ణుడితో ఉన్నట్టే ఉన్నది అన్నారు. అది విషయం. అంటే అర్థం ఏమిటి అంటే అందరికంటే ఇష్టం మనమే అని చెప్పాం కదా. అంటే ఆత్మ వస్తువు అంటే నేను చెప్పుకున్న గజేంద్ర మోక్షంలో ఆత్మ అనగా నేనుకు మూలమైనది ఆత్మ కనుక ప్రతివాడికి నేను ఇష్టం అంటే ఎవడు నేను వాడికండి, నేను ఇష్టం కదా కనుక నేను అంటే ఆత్మ వస్తువు. ఈ ఆత్మ వస్తువు ఎవరు? గీతలో స్వామి చెప్పాడు చూడండి. భగవద్గీత లింక్ ఉంటే భాగవతం అర్థమవుతుంది. అహమాత్మ గుడాకేశ
సర్వభూతాశయ స్థిత అహమాదించ మధ్యంచ భూతానామంత ఏవచ. సర్వజీవులలో ఆత్మగా ఉన్నవాడు నేను అన్నాడు. ఇప్పుడు కనుక అందరికీ కృష్ణుడిని చూస్తే వాళ్ళ పిల్లాడి కంటే ప్రేమ ఉన్నది. ఏడాది నుంచి ఆ ప్రేమను అనుభవిస్తున్నట్టు అర్థం ఏంటి? అందరి హృదయాలలో ఆత్మ అయిన వాడే కృష్ణుడై అవతరించాడని దీని యొక్క అర్థము. కనుక సర్వభూతములకు ఆత్మస్వరూపుడైన వాడే కృష్ణుడు. ఇది ప్రతిపాదన చేశారండి. ఈ ఒక్క లీలలో ఉపనిషత్తుల్లోని 3-4 భాగాలు కలిసిన్నాయి. అందుకు ఈ లీల చాలా గట్టిది. గనక బ్రహ్మకు బుద్ధి చెప్పినటువంటి లీల సగుణ నిర్గుణ సమైక్యావతారం అనే శీర్షిక కింద ఆదిశంకరుడు చాలా గొప్పగా వర్ణించారు ఈ లీలని. ఈ లీలలో స్వామి చూపించినదంతా మిరాకిల్స్ కాదు, ఈశ్వర కృత్యం అంటారు. ఈ లీలల్ని మనం ఏమనుకుంటున్నామంటే గాలిలోంచి బూడిద పుట్టించడం, గాలిలోంచి బొమ్మలు సృష్టించడం, అలాంటి లీల కాదండి. అవన్నీ అసుర లీలలు. ఇది ఈశ్వరలీల. ఈశ్వరలీల సర్వాంతర్యామిత్వాన్ని, సర్వవ్యాపకత్వాన్ని చూపిస్తున్నాడు. ఎంత తత్వాన్ని ఇందులో చూపించాడు. ఇక్కడ ఒక్కడు ఇన్ని అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరినీ తీసుకొచ్చి బ్రహ్మగారు అప్పచెప్పేశాట కృష్ణుడికి. తెలియక చేశాను, క్షమించవయ్యా, నేను చేసిన తప్పు క్షమించు. ఎందుకంటే కడుపులో ఉన్న పిల్లాడు తంతే తల్లి ఎలా క్షమిస్తుందో నువ్వు నన్ను అలా క్షమించు అన్నట్టు. ఎంత అందమైన మాట అన్నాడు ఇక్కడ. అలా మన్నించవయ్యా అని ప్రార్థించాడు. అప్పుడు పరమాత్మ కటాక్షించాడు. అప్పుడు బ్రహ్మగారు వెళ్తూ వెళ్తూ ఒక మాట అన్నారండి. ఇది అత్యంత ముఖ్యమైన మాట అంటున్నాడు. ఎందుకయ్యా నాకు ఈ బ్రహ్మ పదవి ఇచ్చావు అన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఒక పదవి ఇస్తేనే ఒక అహంకారం, 4 తలకాయలు ఉంటే 4 తలకాయల అహంకారం. ఏం చేయమంటాం? ఆ పొసెసివ్నెస్ ఒకటి వచ్చి నిన్ను తెలియనివ్వకుండా చేస్తుంది. ఎలా బ్రహ్మపదంబు వేదములకు వీక్షింపగారాని నిన్నీ లోకమ్మున ఈ వనాంతరములో ఈ మందలో కృష్ణాయంచాలాపాది సమస్త భావములు నీయందే సమర్పించు ఈ వ్రేలందు ఒక్కని పాదరేణువులపై వేష్టించిన చాలదే. ఇందులో ఉన్న భావం చూడండి. నాకు బ్రహ్మ పదవి కంటే గొప్ప పదవి ఒకటి ఉంది, అది లభిస్తే గొప్ప భాగ్యం. ఆ పదవి ఏంటో తెలుసా? బ్రహ్మ పదవి కంటే గొప్ప పదవి వేదాలకు కూడా దొరకని నిన్ను ఈ అడవిలో భుజం మీద చెయ్యి వేసి కృష్ణ అని తిరుగుతున్నారే గోపబాలకులు. ఈ గోపబాలకుల పాదాలపై ఉండే ధూళి కణాలలో ఒక ధూళి కణంగా ఉంటే చాలయ్యా బ్రహ్మ పదవి కంటే గొప్ప పదవి అన్నాడు. ఇక్కడ ఎంత లోతైన మాట అన్నాడు చూడండి. ఇక్కడ దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బ్రహ్మ పదవి కంటే గొప్పది భక్త పదవి. భక్తుడి పాదధూళికణం బ్రహ్మ పదవి కంటే గొప్పదయ్యా, అది చూపిస్తున్నాడు ఇక్కడ. విశేషమైన అంశం. ఇంకో గొప్ప మాట అంటాడు. నిన్ను హింసించిన పూతనాదులకునే, నిన్ను హింస చేద్దామని వచ్చిన పూతనా మొదలైన వాళ్ళకే మోక్షం ఇచ్చేవే, తన సర్వస్వం నీకు సమర్పించిన ఈ ప్రేమ స్వరూపులకి నువ్వు ఏమిస్తావో అనేది నా ఊహకు కూడా అందట్లేదయ్యా అన్నాడండి. ఇదొక లోతైన అంశం ఇక్కడ. అంటే గోపకులకి గోపికలకి కృష్ణుడు ఏమిచ్చాడనేది బ్రహ్మగారు ఊహకు కూడా అందదు. అది రహస్యం అండి. ఇక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ రహస్యం అది. చెప్పేటప్పుడు రహస్యాన్ని గ్రహించగలిగేరా సంతోషం, గ్రహించలేకపోయినా సంతోషం. అంతేగాని కృష్ణుడిలాగా రాముడిలాగా నీచపు మాటలు మాత్రం ఆడకండి. అది తెలుసుకోండి. ఇక్కడ మన రాముడి గురించి మన కృష్ణుడి గురించి మనమే అవహేళన చేస్తూ ఉంటాం చదవకుండా. ప్రతివాడు పెద్ద స్కారంలా బయలుదేరి మాట్లాడుతుంటాడు చదవకుండానే. చూసారా? లోతు చెప్తేనే కళ్ళు మూసుకుపోయేటంత అర్థం ఉందే. ఇలాంటి దివ్య లీలలు గురించిన మా కృష్ణ పరమాత్మని నోరెత్తి ఒక మాట అంటే మహాపాపం కాదండి. ఇది గ్రహించవలసింది. ఎంత అందమైన మాట అన్నాడు ఇక్కడ బ్రహ్మగారు. స్వామి, నీ ఈ భక్తుల పాద ధూళి కణంగా ఉన్నా చాలు, నువ్వు వీళ్ళకేమిస్తావా అనేది నా ఊహకు కూడా అందట్లేదన్నాడు. బ్రహ్మ ఊహకు కూడా అందట్లేదంటే ఏమిటో అప్పుడు ఆలోచిద్దాం. ఎందుకంటే పాపాలు చేస్తే నరకాలకు పోతారు, పుణ్యాలు చేస్తే ఉత్తమ లోకాలకు వెళ్తారు. ఏ లోకానికి వెళ్ళినా బ్రహ్మగారి ఊహకు అందుతుంది. ఎందుకంటే ఇంద్రాది లోకాలన్నీ బ్రహ్మగారి కిందవే. నా ఊహకు కూడా అందట్లేదని బ్రహ్మగారు అంటే అర్థం ఏంటంటే బ్రహ్మలోకం కంటే పైన శాశ్వతమైన పరంధామానికి చేరుకుంటారు అని చెప్పడం దీనిలోటువంటి భావం ఇది. అందుకే మోక్షం లోకాల కంటే గొప్పది. లోకాతీత, గుణాతీత, సర్వాతీత, అది మోక్షం. అలాంటి మోక్ష స్థితి నువ్వు వీళ్ళకి ఇస్తావు అని చెప్పడం దీనిలో ఉన్న సంకేతం ఇక్కడ. అందుకు గోపకులు సామాన్యులు కాదు, మహాయోగులు వేదాంతులు పొందినటువంటి స్థితిని వాళ్ళు అలవోకగా కృష్ణ ప్రేమతో పొందగలిగారు. వాళ్ళలా తరింపజేస్తున్నావు స్వామి అని నమస్కరించి బ్రహ్మగారు అక్కడి నుంచి నిష్క్రమించారండి. ఈ విధంగా ఈ గోవత్సాపహరణ లీల అనేటువంటి అద్భుతమైన లీలని మనం మననం చేసుకున్నాం. ఈ లీలలో నువ్వు చెప్పేవేంటయ్యా గురువాయూరప్ప అంటూ ఆత్మానమేవతు భవంతమవప్యసూనుం ప్రీతుర్యయుర్నకియతీం వనితాశ్చ గావః. అక్కడ ఆవులు దూడల్ని చూస్తున్నప్పుడు కూడా ఇదివరకు దూడల్లా కాకుండా కృష్ణుని చూసినంత ప్రేమగా దూడల్ని చూసేట.
గోపకులు గోపికలు కూడా వాళ్ళ పిల్లల్ని ఇదివరకు పిల్లల వలె కాకుండా కృష్ణుని చూసినంత ప్రేమగా చూశారంటే ఆత్మానమేవతు భవంతం. నారాయణ భట్టాత్రి ఇచ్చిన వ్యాఖ్యానం ఇది. అలాంటి బ్రహ్మకు బుద్ధి చెప్పిన ఈ కృష్ణ నన్ను రోగముల నుంచి కాపాడు అని నమస్కరిస్తూ నశ్యన్మదే తదును విశ్వపతిం ముహుస్త్వాం నత్వాచ నూతవతి ధాతరి ధామయాతే పోతై సమం ప్రముదితై ప్రవిశన్నికేతం వాతాలయాధిప విభో పరిపాహి రోగాత్. తర్వాత బాలకులందరితో కలిసి మళ్ళీ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారట. వాళ్ళెవ్వరికి కూడా జరిగిందేం తెలియలేదండి. సంవత్సరం గడిచిందని వాళ్ళకి తెలియలేదు. ఎందుకంటే బ్రహ్మగారు వాళ్ళు నిద్రపుచ్చితే సంవత్సర కాలం ఆరోగ్యం చక్కగా ఉండేటట్టు నిద్రపుచ్చాడు. ఇప్పుడు మళ్ళీ లేచి రావడంతో వాళ్ళకి మధ్యలో ఏం జరిగిందో తెలియలేదు. కృష్ణుడు చెప్పలేదు, ఎవ్వరికి తెలియదు ఈ లీల, బ్రహ్మదేవుడికి కృష్ణుడికి తప్ప. చూడండి ఇక్కడ ఎంత చేసి ఏమీ అరగనట్టే ఇంత లీలని ప్రదర్శించినటువంటి పరమాత్మ నమస్కారం చేస్తూ మరొక ముఖ్యమైన లీలలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఈ లీల వచ్చేటప్పటికల్లా మహానుభావుడు నారాయణ భట్టాత్రి కవిత్వం ఉరకలు వేసిందండి. ఇక్కడ ఒక సంగీతానికి నాట్యానికి పనికొచ్చేటువంటి ఒక రచన ఇందులో మనకు కనిపిస్తున్నది. కృష్ణ పరమాత్మ ఒకప్పుడు కొద్దిమంది గోపబాలకులతో కొందరు దూడలతో కలిసి యమునా నదిలో ఒకానొక స్నానఘట్టం దగ్గర కూర్చున్నాడు. ఆయన కూర్చుని ఉండి వేణువు మోగిస్తూ ఉంటే అవి వింటూ ఆనందిస్తూ ఈ గోపబాలకులు ఆ దూడలు వెళ్ళి ఆ నీళ్లు తాగి ఒడ్డుకొచ్చి చచ్చిపోయారు అందరూ కూడా. ఎందుకంటే అక్కడ కాళీయుడనే విషసర్పం చాలా కాలం నుంచి సంతానాలతో కాపురం పెట్టింది. దానితో ఆ విషపు జలం తాగి అక్కడ వాళ్ళందరూ పడిపోయారట. వెంటనే పరమాత్మ చూశాడు. చూసి ఇక్కడ 2 మాటలు చెప్తాడు మూలంలో. తస్యాహ విశుద్ధి మన్విచ్చన్ అన్నాడు. ఇక్కడ ఎన్విరాన్మెంట్ గురించి భాగవతం ఎన్నో విషయాలు చెప్తుందని మొదటి నుంచి ఇంచుమించు ప్రస్తావన చేస్తున్నాం మనం. నీరు ఎలా ఉండాలో చెప్తున్నాడు ఇక్కడ పరమాత్మ. 10 మంది తాగే నీరుని పాడు చేయకూడదయ్యా, ఇతడు పాడు చేస్తున్నాడు కనుక ఆ నీటిని శుద్ధి చేయాలనుకున్నట్ట. కల సంయమనావతార 2 తత్వములు చూపిస్తున్నాడు ఇక్కడ. ఒకటి ప్రకృతిని శుద్ధి చేయుట, రెండవది దుర్మార్గుల్ని శిక్షించుట. ఈ 2 చూపించబోతున్నట్ట. ఆ చూపించబోతూ నిశ్చయించుకున్నాడు ఎలాగైనా సరే నీటిని శుద్ధి చేస్తానని. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్న మాట ఏమిటంటే 10 మందికి పనికొచ్చే ప్రకృతిని పాడు చేయకండి. ఇది కృష్ణుడు మనకిచ్చిన సందేశం. కృష్ణ పరమాత్మ అడవిలో తిరుగుతూ బృందావనంలో చెట్లని స్తుతిస్తూ గొప్ప మాటలు చెప్తారండి. భాగవతంలో ఉంటాయి, చదవండి. ఈ చెట్లు ఎంత గొప్పవి, తాము మన కోసం అన్నీ ఇస్తున్నాయి, తానేమీ ఆశించట్లేదు, మనల్ని కాపాడుతున్నాయి, మనల్ని అనుగ్రహిస్తున్నాయి అని చెట్లను పొగుడుతాడు ఆయన. నీటిని పొగుడుతాడు. ప్రకృతితో ఎంత ప్రేమ ఉండాలో కృష్ణ పరమాత్మ చూపిస్తాడు. కృష్ణ భక్తులు ప్రకృతి భక్తులైతే కృష్ణుడికి ఇంకా సంతోషం కలుగుతుందండి. ఆ నీటిని శుద్ధి చేయాలనుకున్నాడు ఆయన. ఆ నిశ్చయించుకుని అందులో ఉన్న కాళీయుడిని శిక్షించదలుచుకుని దూకబోతూ ఉన్నాడు కాళీ మడుగులో. ఆ దూకబోతున్న కృష్ణుడిని ఒక్కసారి ధ్యానం చేద్దాం. ప్రతి అవతారాన్ని మనం మన వైపు అప్లై చేసుకోవాలండి. వాడు 7 పడగల పాము, వాడు నల్లని పాము, వాడున్నాడు ఆ మడుగులో. నీటిని అంతటి విషయం చేశాడు. అలాగే మన బ్రతుకు లోపల ఒక పాము ఉందిట, దానికి పడగల నిండా విషమే. ఏమా పాము అంటే మన మనస్సే. ఆ కాళీయుడికి 7 పడగలే, మనకు 1000 పడగలట. ఆ విషపు ఆలోచనలు, విషపు భావాలు, విష చింతనలతో మన బ్రతుకంతా విషమయం చేసేసుకున్నాం. ఈ విషపు బాధ పోగొట్టడానికై హే కృష్ణ రావయ్యా, దూకవయ్యా నా బ్రతుకులోకి ఆహ్వానించాలి మనం. ఇక్కడ ఆ దూకుతున్న కృష్ణుడిని ఒక్కసారి ధ్యానం చేయాలి. ఎలా ఉన్నాడో చూపిస్తున్నాడు ఇక్కడ. ఇక్కడ 2 దశకాలు రాశాడండి మహానుభావుడు ఇక్కడ నారాయణ భట్టాత్రి. 2 దశకాల్లో రిధం మారుతుంది. ఒక దశకంలో లయవేరు, 2వ దశకంలో లయవేరు. ఎందుకంటే ఇది నాట్య సంబంధమైనటువంటిది గనక ఇక్కడ లయలు బాగా చూపిస్తున్నాడు ఇక్కడ. అథవారి నిఘోరతరం పణినం ప్రతివారయుతుం కృతధీర్భగవన్ ధృతమారి తతీరగ నీపతరం విషమారుత శోషిత పర్ణచయం విషమారుత శోషిత పర్ణచయం. అక్కడ ఒడ్డున ఒక నీపతరం అంటే కదంబ వృక్షం, కడిమి చెట్టు. ఆ కడిమి చెట్టు ఉంది. విషజ్వాలలతో ఉన్న నీటి వల్ల వచ్చే గాలికి అటువైపు ఉన్న కొమ్మల ఆకులు మాడిపోయేటండి. అయినా అక్కడే ఉంది ఆ చెట్టు. అలాంటి ఆ చెట్టు కొమ్మ మీద కృష్ణుడు ఎక్కేట. అక్కడ పోతన గారు ఒక మాట అంటారు, పూర్వజన్మ పుణ్య విశేషంబున తన చరణస్పర్శంబునకు నోచుకున్న కదంబ భూజంబు నెక్కే అన్నాడు ఇక్కడ. అంటే కృష్ణుడు పాదం తగలాలి అంటే దానికి పుణ్యం చేసుకుని ఉండాలి. గత జన్మల పుణ్య విశేషం చేత కృష్ణపాదస్పర్శకు నోచుకున్న ఒక కడిమి చెట్టు కొమ్మ మీదకి పరమాత్మ ఎక్కాడు అన్నారు ఇక్కడ. ఎక్కి దూకబోతున్నట్ట. దూకపోతున్న స్వరూపం ఎలా ఉన్నది అంటే అధిరుహ్య పదాంబురుహేన చతం నవపల్లవతుల్య మనోజ్ఞ రుచా
హ్రదవారిని దూర తరణ్యపత పరిఘూర్ణిత ఘోర తరంగగణే. ఇది వింటున్నప్పుడు ఎక్కడో ఇలా ఎలాంటి లయ విన్నట్టు అనిపించిందా? కమలా కుచూచుక కుంకుమతో నియతారు నితాతుల నీలతను. తోటక వృత్తము అంటారండి దీన్ని. ఆ వృత్తంలో ఇది రచించారు. ఇక్కడ రిధం ఉంటుంది కానీ శైలి మారిపోయింది చూసారా? పదాల పోహళింపుతో అంత గొప్పగా చూపించాడు. పరిఘూర్ణిత ఘోర తరంగ గణి. దుముకుతున్నాడు. దుముకుతున్న స్వరూపాన్ని మన పోతన గారు ఎలా చూశారో చూద్దాం. కటిచేలంబు బిగించి పింఛమున చక్కన్ కొప్పు బంధించి దోస్తట సంస్ఫాలనమాచరించి చరణద్వంద్వంబు కీలించి తత్కుట శాఖగ్రము నుండి ఉరికెన్ గోపాల సింహంబు దిక్తటముల్మ్రోయ హ్రదంబులో గుబగుబధ్వానంబు అనూనంబుగన్ కటిచేలంబు బిగించి. దుముకే ముందు ఒకసారి గట్టిగా నడుం చుట్టుకున్నట్ట. పింఛమున చక్కన్ కొప్పు బంధించి. దుముకేటప్పుడు కూడా సింగారం. ఆ పింఛం చెదిరిపోకుండా గట్టిగా కొప్పు వేసుకున్నట్టు ఒక్కసారి. దోస్తట సంస్ఫాలన ఆచరించి జబ్బ చరుచుకున్నట్టు ఒక్కసారి చరిచి చరణద్వంద్వంబు కీలించి 2 పాదాలు దగ్గరికి తెచ్చి తత్కుట శాఖాగ్రము మీద నుండి ఉరికెన్ గోపాల సింహంబు. ఒక సింహం దూకినట్టు దూకెట్ట. దూకి అందులోకి వెళ్ళి ఈత కొడుతున్నాడు. ఈత కొడుతూ కలవరపరిచే నీటిని, ఆ కలవరపరచగానే లోపల ఉన్నటువంటి సర్పం వెలికి వచ్చి వీడెవడరా కుర్రాడు అని ఒక్క కాటు 7 పడగలతో కాటు వేసి చుట్టేసింది మొత్తం. విషజ్వాలు ఎక్కిపోతున్నాయి పరమాత్మకి. చేష్టలుడిగి ఉండిపోయేట. ఆ చేష్టలు కృష్ణుని పైకి తీసుకొచ్చి చూపిస్తోంది ఆ సర్పం. కదలిక లేకుండా ఉండిపోయాడు. వెంటనే ఒడ్డు ఉన్న గోప బాలకులు దూడలు ఏడుస్తున్నాయి కృష్ణ పరమాత్మను చూసి. ఇలాంటి దీనావస్థలో భగవంతుని ఇంతవరకు చూడలేదు వాళ్ళు. అందుకు ఏడుస్తున్నారు. లోపలికి వెళ్ళి ఊళ్ళో వాళ్ళని పిలవాలన్న బుద్ధి కూడా తోచలేదు వాళ్ళకి. అంత దుఃఖిస్తున్నారు. కానీ గోకులంలో బృందావనంలో కొన్ని అపశకునాలు జాడలు కనబడ్డాయట. వెంటనే వాళ్ళందరూ కృష్ణుడికి ఏమయ్యిందా అని పరిగెత్తేటండి. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే అపశకునాలు కనబడితే మా వాళ్ళకి ఏమైందో అనుకోవాలిగా. కానీ కృష్ణుడికి ఏమయ్యిందా అనుకుంటున్నారంటే వాళ్ళందరికీ కృష్ణుడే సర్వస్వం, కృష్ణుడి తప్ప మరొక బంధం లేదు. కృష్ణుడిని వెతుక్కోవడానికి ఎవరికి వారు బయలుదేరేట. కానీ అందరూ ఒక చోటకు వచ్చేటప్పటికల్లా కృష్ణుని అడుగుజాడలు కనబడ్డాయండి. వెతుక్కో ఉంటే తప్పకుండా జాడలు చూపిస్తాడు భగవంతుడు. వెతుక్కునే వాళ్ళకి జాడలు చూపిస్తాడు. జాడలు కనబడగానే ఆ జాడల ఆధారం తీసుకుని వెళ్ళేటప్పటికల్లా పాము చుట్టలో కదలిక లేకుండా ఉన్న స్వామిని చూడగానే బోరును ఏడుపుచ్చి అందరికీ కూడా, స్వామి ఇలా నిన్నెప్పుడు చూడలేదే, నీకోసం మేం బయలుదేరితే మా కోసం నువ్వు ఎదురొస్తావు, మేము ఓ అని పిలిస్తే ఓహో అని బదులు పలుకుతావు, అలాంటి వాడవు నువ్వు, మేము ఇచ్చినా ఇంకా కదలకుండా అలా ఉన్నావే, నిన్ను పాము కరిచిందా స్వామి, విషమెక్కిందా నీకు? ఆ పాము ఏదో మమ్ము కరిచున్నా బాగుండేదే, ఇప్పటి వరకు నువ్వు మమ్మల్ని ఎన్ని రకాలుగా కాపాడేవో మాకు తెలుసు. ఒకప్పుడు అడవంతా దావాగ్ని చుట్టుముట్టినప్పుడు కృష్ణా అని అందరం మేము నిన్నే శరణ వేయడం, అప్పుడు నువ్వు నోరు తెరిచి అగ్నిని అంతటి తాగివేశావు. కృష్ణుడు చేసినటువంటి దైవ కృత్యాలు చూడండి. ఇక్కడ పంచభూతాలపై తన ఆధిపత్యాన్ని చూపించాడు. అగ్నిని తాగివేశావు, రక్షించావు, నిన్ను నువ్వు కాపాడుకున్నావు, మమ్మల్ని కాపాడు. ఆ పాము నిన్ను కరకుండా మమ్మల్ని ఖర్చున్నా బాగుండేదే, ఎందుకంటే నీవున్నను మమ్ము రక్షింతువు. నువ్వుంటే మేము పోయినా మమ్మల్ని రక్షిస్తావు, కానీ నువ్వు లేకపోతే మేము నిన్ను రక్షించలేమయ్యా అని ఏడుస్తూ ఏడుస్తూ ఇంకా కృష్ణుడు లేకపోతే మనం బ్రతికి ప్రయోజనం ఏముంది, కృష్ణుని తోడనే మడుగు చొత్తము చత్తము అనుకున్నట్టు. ఇక్కడ కృష్ణుడితో పాటు మనము పోదాం పదండి అని అందరూ కలిసి మునగబోయారండి కాళీ మడుగులో. అప్పుడు భగవంతుండైన బలరాముడు వారిని ఆపే అన్నాడు. ఇక్కడ భగవదంశతో పుట్టిన బలరాముడు వాళ్ళని ఆపెట్ట, తొందరపడకండి చూస్తూ ఉండండి అన్నాడు. వాళ్ళందరూ చూస్తూ ఉండగా అంతన్ కృష్ణుడు మేన పంప భుజగం బావృత్తులన్ బాసే. అప్పుడు కృష్ణ పరమాత్మ వాళ్ళ ప్రేమ ఏమిటో దేవతలకు తెలిసేలా చేశాడండి. అక్కడ అప్పుడు తన శరీరాన్ని ఒక్కసారి పెంచి విదిలించగానే ఆ సర్పము హఠాత్తుగా చుట్లన్నీ విడిపోయి ఆ మూలకెక్కడో పడింది. అది ఆ నీటిలో పడి నెమ్మదిగా తేరుకుని పడగలెత్తి చూసిందట. అప్పుడు కృష్ణ పరమాత్మ లేచి మందహాసం చేస్తూ చూశాడు. ఒడ్డునున్నటువంటి గోపకులు గోపికలు బాలకులు అందరూ చప్పట్లు కొట్టి ఆనందంతో చూస్తున్నారు పరమాత్మని. అప్పుడు పరమాత్మ ఒక్కసారి ఆనందంగా అతదిక్షు విదిక్షు పరీక్షుభిత ప్రమితోదర వారి నినాదభరై ఉదకాదుదగాదు రగాధిపతిస్తదుపాంతమశాంత వృషాంధమనా. మహాకోపిష్ఠుడే చూస్తున్నాడు అక్కడ కాళీయుడు. 7 పడగల్లోంచి పొగలొస్తున్నాయట. అది ఎలా ఉన్నదంటే నల్లని పాముకి పొగలుస్తూ ఉంటే మండుతున్న కట్టెని నీటితో ఒక్కసారి ఆత్పగానే దాని నుంచి పొగలొస్తాయి, అలా ఉన్నట్ట.
ధూమకష్టాకృతిని అంటారు పోతన గారు ఇక్కడ. జ్వలదక్షి పరీక్షరదుగ్ర విషశ్వసనోష్మ భరస్స మహాభుజగ పరిదశ్య భవం తమనంత బలం పరివేష్టయత్ అస్ఫుట చేష్టమహో. ఆ విధంగా నిలబడినటువంటి ఆ సర్పము తేరుకునే లోపలే ఆ పడగల మీద దుమికి వెళ్ళాడు పరమాత్మ. ఒక్కసారి దుమికి ఆ పడగల మీద నాట్యం చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. కాళీయ ఫణాల మీద చేస్తున్న నాట్యాన్ని పైనుంచి దేవతలు చూస్తూ కుసువృష్టి కురిపిస్తున్నారు. ఒడ్డునటువంటి గోపబాలకులు గోపికలు చూసి ఆనంద పరవశులై ఉన్నారు. సాధారణంగా నాట్యం చేస్తున్న అట్టువాంగా ఉండాలిగా, అన్ని సెట్ అయిపోయాయి వాటికి అవి. ఘన యమునా నదీ కల్లోల ఘోషంబు సరస మృదంగ ఘోషంబుగాగా సాధు బృందావన చర చెంచరీక గానంబు గాయక సుగానంబుగాగా. ఎంత అందంగా అక్కడ ప్రవేశిస్తున్నదంటే యమునా నది ఆనందంతో పొంగిపోతుంది కృష్ణుడి నాట్యాన్ని చూస్తే. ఆ తరంగాలు మృదంగాల్లా మరుగుతున్నాయి. అరణ్యంలో కిలకిలలాడుతూ రెక్కలల్లార్చుతున్న పక్షుల పాటలు, తుమ్మెదల ఝంకారాలు పాటగాళ్ల పాటలాగున్నాయట. ఇక హంస కారండవాది పక్షులు రెక్కలు అల్లార్చుతుంటే తాళం వేస్తున్నట్టుంది రండి ఇక్కడ. దివి నుండి వీక్షించు దివిజ గంధర్వాది జనులు సభాసీన జనులు కాగా. ఇక ఆడియన్స్ ఎవరయ్యా అంటే ఆకాశం నుండి చూస్తున్నటువంటి దేవతలు మొదలైన వాళ్ళందరూ దర్శిస్తూ ఉంటే స్వామి నాట్యం చేస్తున్నాడు. నలినలోచన విఖ్యాత నర్తకుండు నిత్య లీలోత్సవము పేర్చి నృత్యమాడే మహిత కాళీయ ఫణిఫణా మండపమున, మహిత కాళీయ ఫణిఫణా మండపమున. ఆ నాట్యం ఎలా ఉందో ఆ నాట్యాన్ని నారాయణ భట్టాతి రచిస్తున్నాడు. ఎందుకంటే మలయాళంలో మనకు అటువైపు కథక్ నృత్యం ఉన్నది, అక్కడే కదా కేరళ దేశంలో కథాకళి. ఆ కథాకళి నృత్య శైలిలో వీటిని ప్రదర్శిస్తూ ఉంటారండి నారాయణీయాన్ని. ఎందుకంటే నాట్యానికైనా సంగీతానికైనా మా కృష్ణుడు తప్ప ఇంకెవరు? సర్వదక్షిణ నాయకుడు ఆయన. దక్షిణ అంటే కేపబుల్, సర్వసమర్థుడైన నాయకుడు. అందుకే నవరసాలు పండించడానికి కృష్ణుడు వంటి నాయకుడు దొరుకుతాడు. అందుకే రాముడు కృష్ణుడు వంటి ధీరోదత్త నాయకులు దొరుకుతారా? అందుకే పాట మాట వాళ్ళ వైపే అనాలండి. త్యాగరాజు అన్నట్టు రామా నీ మాటే మాట, రామా నీ పాటే పాట. వర్ణనలు అంటే వాళ్ళవి. ఇప్పుడు కాళీయ ఫణాల మీద నాట్యం చేస్తున్న కృష్ణుడి నాట్యాన్ని చూద్దామా విందామా? వింటూ చూద్దాం. చూసే స్థితి తెచ్చుకోండి. రుచిర కంపిత కుండల మండల సుచిరమీస నరర్థిత పన్నగే అమరతాడిత దుందుబి సుందరం వియతి గాయతి దైవత యౌవతే. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా మార్చాడు లయని నాట్యానికి తగ్గట్టుగా. రుచిర కంపిత కుండల మండల సుచిరమీస ననర్థిత పన్నగే. చక్కగా కదులుతున్న కుండలాలతో తలని భావానుగుణంగా కదిలిస్తూ, చేతుల్ని కదిలిస్తూ, పాదముల్ని కదిలిస్తూ ఆడుతున్న కృష్ణ అమరతాడిత దుందుబి సుందరం. పైనుండి దేవతలు దుందుబులు మృదంగాలు మురుస్తున్నారట. నమతి యజ్జదముష్య శిరోహరే పరివిహాయ తదున్నతమున్నతం పరిమథన్ పద పంకర్హాచిరం వ్యహరథా కరతాల మనోహరం. ఇక్కడ ఒక్కొక్క పడగ మీద అడుగు వేస్తున్నప్పుడు ఆ పడగ నొక్కబడుతుంది, మిగిలిన 6 పడగలు పైకలేస్తున్నాయి. మళ్ళీ వెళ్ళి దాని మీద నొక్కితే అది కిందకు పోతుందట. అలా చప్పట్లు కొడుతూ నాట్యం చేస్తున్న హే కృష్ణ నీకు నమస్కారము. ఆ నర్తన చేస్తున్న స్వామిని ఎన్ని రకాలుగా దర్శించారు. ఫణివధూ గణ భక్తి విలోకన ప్రవికసత్కరుణాకుల చేతస ఫణిపతిర్భవతాచ్యుచ జీవిత స్త్వయి సమర్పిత మూర్తిరవానమత్. మొత్తానికి ఆ నాట్యం సాగుతూ ఉంటే కొంతసేపటికి నాగకాంతలు బయటకు వచ్చేటండి. అంటే కాళీయుడి పత్నులు వాళ్ళు వచ్చి, స్వామి నువ్వు ఇతన్ని శిక్షించేవని మేము అనట్లేదు. ఎందుకంటే ఎవరి పాదములు దర్శించడమే కష్టమో, పాదధూళి దొరకడమే కష్టమో, అలాంటి పాదాలు అడగకుండానే మా ఆయన తలపై ఇంతసేపు నాట్యం చేసేయంటే ఇంతకంటే యోగం ఇంకెవరికి లభిస్తుందయ్యా. పైగా నీ పాదములు నడయాడడం వల్ల ఇందులోని విషమంతా బయటకు వచ్చేసింది. చూసారా, తలలపై స్వామి పాదాలుంటే లోపల విషమంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు మన మనస్సును పామనుకుంటే తలపులే తలలు. ఈ తలపుల్లో ఉన్న విషమంతా పోవాలి అంటే ఆ తలపుల్లో నారాయణ పాదాలుంటే మన లోపల విషభావాలన్నీ తొలగుతాయండి. అది దీనిలో గ్రహించవలసింది. ఇక్కడ ఆ విషానంతంటే బయటకు తీసేసావు, చాలా సంతోషం. కానీ మాకు ప్రతిభిక్ష పెట్టవయ్యా. చిన్నప్పుడు ఎప్పుడో పెళ్లి చేశారు మాకు ఈయనతో. ఆ పెళ్లి ముహూర్తం బాగున్నట్లేదు, అందుకే వీడికి ప్రాణాంతకం వచ్చింది. ఇప్పుడు నువ్వు మాకు పెళ్లి చేయి, ఈయన బ్రతికించి పెళ్లి చేయి.
అందుకే నీవు చేయి పెళ్ళి నిజమైన భద్రంబు, పిన్ననాటి పెండ్లి కాదు అన్నారట. పోతన గారు ఎంత అందంగా చెప్పారు ఇక్కడ. మొత్తానికి ప్రతిభిక్ష ఇమ్మని అడిగితే నువ్వేమంటావు అని అడిగట. వీళ్ళు అడిగారు, సరే నీ ఒపీనియన్ ఏమిటి అడిగాడు. నీకేం కావాలని అడిగాడు. ఏం అడిగేని నీ భాగ్యం ఇచ్చేవయ్యా, ఇప్పుడు ఏం అడిగేది అన్నాడు ఆయన. ఎంత గొప్ప మాట అన్నాడు ఇక్కడ. ఎవరికీ దొరకని భాగ్యం ఇచ్చాం. ఇక విషం రావడం, తప్పులు చేయడం అది మా స్వభావం. మమ్మల్ని ఏం చేయమంటావు? మన నోరు తెరిస్తే విషమే. మలకలు మా ప్రచారములు, మా ముఖముల్ విషవన్ని ఘోరముల్, కలులము రోషజాతులము గర్వులము, మేమొక మంచివారమే. అంత చక్కగా అన్నాడు. ఇది కాళీయుడు అన్నాడు మర్చిపోతే మనకు మనం రోజు అనుకోవచ్చు కృష్ణుడి దగ్గర. అవునో లేదా మీరే చెప్పండి. మలకలు మా ప్రచారములు, తిన్నగా నడవం, ఎప్పుడు వంకర బుద్ధులే. మలకలు అవి వంకరగా నడుస్తుంది పాము, అందుకోసం. మలకలు మా ప్రచారములు, మా విషముల్ మా ముఖముల్ విషవన్ని ఘోరముల్. నోరిప్పితే పరనింద ఆత్మస్థుతి, అది పెద్ద విషయం. తర్వాత వినరానివన్నీ వింటాం, అనరానివంటాం, కనరానివి కంటాం. ఇంతకంటే విషయం ఉంది. మా ముఖముల్ విషవన్ని ఘోరముల్, కలులము మూర్ఖులు, రోషజాతవులము, ఎవడైనా కాస్త కవ్విస్తే మహాకోపం వస్తుంది, గర్వులము, మేమొక మంచివారమే. మరేం చేస్తాం? మా సహజ లక్షణం. ఇంత పాపాత్ముండైనా నా మీద జాలితో పాదాలు పెట్టి నర్తన చేసాక ఇంక నిన్నేం అడుగుతాను స్వామి, పరమమే లభించింది చాలు అన్నట్టు. చాలా సంతోషము. అయితే ఇది ఎలా ఉన్నదయ్యా అంటే, తోకం మీద లేచిన కుండల్ని సహస్రార ఫణంలో నాట్యం చేస్తున్న పరమాత్మతత్వంగా భాషించింది ఇక్కడ. ఆలోచించే వాళ్ళకి ఆలోచించింది ఇక్కడ. అప్పుడు అన్నాడు, నువ్వు ఇక్కడ ఉండకి, ఇంకా 10 మంది తాగే నీటిని పాడు చెయ్యకు. నువ్వు నీ యొక్క సమస్తమైన ఫ్యామిలీతో ఇప్పటికి మనవలు మునిమనవులు అందరినీ పుట్టించగడితే మొత్తం వ్యాపింపజేశావు. మీరందరూ కలిసి రమణక ద్వీపం అని ద్వీపం ఉంది, అక్కడ వెళ్ళిపోండి అన్నాడు ఇక్కడ. వెంటనే కృష్ణ మాకు అది ప్రమాదం అన్నట్టు. నీకు ప్రమాదం అని భయపడుతున్నా, నాకు తెలుసు అవన్నీ. ఏంటి ఆ ప్రమాదము? అసలు ఎందుకున్నాడు కాళీయుడు? ఆయనకు కూడా ఇష్టం లేదండి ఇరుకురుగ్గా ఇందులోని ఇందరితో తిరగడం. ఆయనకు జరిగిన పెద్ద ప్రమాదం ఒకటి ఉన్నది. ఒకప్పుడు గరుత్మంతుడి కోసమని కొంత ఆహార పదార్థాన్ని పెట్టారు. ఈయన వెళ్ళి అది తీసేసుకున్నట్టు కాళీయుడు. అది తెలిసింది గరుత్మంతుడికి. మహాకోపంతో రెక్కతో ఒక్కటిచ్చుకున్నాడు ఆయన. అదృష్టవశాత్తు ఇక్కడ పడ్డాడు ఈయన. పడ్డాక మరి కదలలేదు. ఎందుకంటే అక్కడ సౌభరి అని మహర్షి తపస్సు చేసేవాడు. ఆయన ఒక కట్టడి పెట్టాడు అక్కడ రూల్. నేను తపస్సు చేస్తున్న ఈ అడవిలో కానీ ఈ నీటిలో కానీ జంతువులను ఎవరు హింసించరాదు. ఒకళ్ళు హింసిస్తే వాళ్ళు అక్కడికక్కడ నాశనం అయిపోతారని చెప్పించాడు అక్కడ సౌభరి. ఋషిపై గౌరవం ఉంచిన గరుత్మంతుడు ఆయన మాటకు కట్టుబడి ఇక్కడికి రాలేదు. కనుక ఆయన రాడు కనుక నేను క్షేమంగా ఇక్కడ ఉండగలిగాను. ఇప్పుడు నువ్వు బయటకు పంపించేవనుకో, ఎన్నాళ్ళు కక్ష కడుపులో దోచుకుని మళ్ళీ ఎక్కడైనా దాడి చేస్తాడని. అప్పుడు ఒక మాట అన్నాడు, నీకేం పర్వాలేదు, ఇంతసేపు నీ పడగల మీద నాట్యం చేశాను కనుక నా పాద చిహ్నాలు నీ పడగల మీద ఉన్నాయి. అవి ఉన్న నీ జోలికి గరుత్మంతుడు రాడు. నువ్వు ఇంకా క్షేమంగా వెళ్ళు, హాయిగా ఉండు అని చెప్పాడు. అంటే ఇప్పుడు కాళీయుడిని శిక్షించాడా రక్షించాడా? ఇరుకు గుహలోంచి పక్కకు మంచి విశాలమైన చోటుకు పొమ్మన్నాడు. హాయిగా ఫ్యామిలీతో అంతా కూడా హాయిగా వెళ్ళిపోయాడు. అంటే నీటిని శుభ్రం చేశాడు, ఆయన్ని కంట్రోల్ చేశాడు, బాగు చేశాడు పరమాత్మ. ఇలా కాళీయమర్దనం చేసిన కృష్ణావతార తత్వాన్ని పరిశీలిస్తూ ఆశ్రయించిన భక్తుల మనస్సులో ఉన్న సర్వ విషభావాలని విషవాసనల్ని తొలగించే కృష్ణ పరమాత్మను ఒక్కసారి మనం నమస్కారం చేసుకుందాం. ఈ కృష్ణలీలలు ఎన్నో, చెప్పుకోవడానికి ఇంకా 2 పుట్లు ఉన్నాయి. ఇంకా 2 పొట్లని మీరు అంటారు, 2 పొట్లు అని నేను అంటాను. అంత ఉంది, సమయం లేదు. ఇవాళ మనం 12:30 కూర్చున్నాం, కనీసం 1:30 అంటే 2 వరకైనా తీయాలి. కానీ నేను ఇవాళకి ఇక్కడితో ముగిస్తున్నాను. రేపటి రోజున మిగిలిన కథ అంతా చెప్పుకోవడానికి సిద్ధపడాలి. రేపు ఖచ్చితంగా మనం 9 గంటలకల్లా ఇక్కడ సమావేశం అవుదాం. వీలైన తొందరగా ప్రారంభిద్దాం. నాకు మాత్రం ప్రవచనం ప్రధానంగా వెళుతూ ఉంటాను కనుక తర్వాత ఇవాళ వల్లనే మధ్యాహ్నం భోజనం చేసి కూర్చుంటారు, టిఫిన్ చేసి కూర్చుంటారు, మీ ఇష్టం. మధ్యాహ్నం పూర్తి చేసుకుందాం. రేపటితో మన నారాయణీయ సప్తాహం సంపూర్ణం చేసుకోబోతున్నాం. రేపు పొద్దుట పూట ముఖ్యమైన ఘట్టములు ఉన్నాయి. గోవింద పట్టాభిషేకం ఘట్టం. రామాయణంలో రామాయణ పట్టాభిషేకం ఎంత ముఖ్యమో గోవింద పట్టాభిషేక ఘట్టం అంత. అంతేకాదు భాగవతానికి ఫలలీల అని చెప్పే రాసలీల చెప్పుకుంటున్నాం. ఇది నిజానికి వారం రోజులు చెప్పాల్సిన సబ్జెక్ట్ రాసలీల ఒక్కటి. అది కూడా రేపు పొద్దున మనం చెప్పుకోవాలి. ఇంకా తర్వాత చెప్పుకోవాల్సిన అన్ని ఘట్టాలు కలిపి ఒక పూటలో పూర్తి చేయాలి. రేపు నారాయణీయం రేపు పరిసమాప్తి చేసుకుంటున్నాం కనుక రేపు ప్రాతకాలంలో సమావేశమై గోవింద పట్టాభిషేక ఘట్టం రాసలీల విని తరించిపోదాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః. పృథివీ సస్యశాలిని.
దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమః. శ్రీకృష్ణాయ చ మంగళం, వాసుదేవాయ మంగళం, దామోదరాయ మంగళం, గోవిందాయ మంగళం, శ్రీకృష్ణాయ మంగళం. మంగళం రుక్మిణీ మాధుర్యధుర్యాయ మంగళం గోపాలమణివరాయ మంగళం శ్రీపద్మమాలికా కౌస్తుభాభరణాయ రాధికావల్లభాయ మంగళం మానినీ మదనాయ శాంగిణీ మంగళం గోపికా సంగతాయ మంగళం గురువాయుమందిరావాసాయ మంగళం భక్తహృన్మందిరాయ మంగళం భవ్యగుణమణికుటుంబ రక్షణ విచక్షణ దయాద్ర వీక్షణాయ మంగళం దీక్షితస్తుతి మంగళాయ మంగళం సర్వమంగళ మంగళాయ. శ్రీమద్రమారమణ గోవిందో హరి గో